అర్థమవుతుందా అండి? సో, అందుకని మీ అన్‌కాన్షియస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ అన్‌కాన్షియస్‌లో ఏం నడుస్తుంది? మీ అన్‌కాన్షియస్ ఏం చెప్తుంది? అన్‌కాన్షియస్ అనేది కాన్షియస్‌కి ఇన్‌లైన్‌గా ఉందా? కాన్షియస్ ఏమో గొప్పగా ఉండాలి సార్. అన్‌కాన్షియస్ ఏమో గొప్పగా ఉండలేము. మనం లో క్యాస్ట్‌లో పుట్టాం. లో క్యాస్ట్‌లో పుడితే గొప్పకూడదని ఎవరు చెప్పాడు? మనం విలేజ్‌లో పుట్టాం. మనకెక్కడ జాబ్స్ వస్తాయి? ఎవరు చెప్పారు విలేజ్‌లో పుడితే జాబ్స్ రావని? మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్‌లో ఏమొస్తాయి? గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన వాళ్ళు చాలా గొప్పోళ్ళు. పీఎంలయ్యారు, సీఎంలయ్యారు. మన పిల్లలు ఎందుకు గారు? గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన వాళ్ళు గొప్పోళ్ళు గారు. ఎవరు చెప్పాడు? నువ్వు చెప్పి దాన్ని అట్రాక్ట్ చేస్తున్నావు అంతే. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? సో, టైప్ యెస్ ఇన్ ద చాట్ బాక్స్. కాబట్టి దిస్ చాలా 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 సటిల్. దీన్నెందుకు మనం బలంగా మాట్లాడుకుంటుంటే అది చాలా సూక్ష్మంగా ఉంది. దానికోసం ఒక నిమిషం ఆగి ఆలోచిస్తే గాని అర్థం కాదది. రైట్? చాలా సటిల్‌గా ఉంది. చాలా సూక్ష్మంగా ఉందది. సో, కాబట్టి ఇప్పుడు దాని మీద మనం వర్క్ చేస్తున్నాం. స్లోగా మనం వర్క్ చేద్దాం. రైట్? సో, దట్ ఈస్ వాట్ దిస్ స్లైడ్. ఇంకొకసారి చదవండి. మేబీ ఇప్పుడు చదివితే ఇంకొద్ది క్లారిటీ వస్తుందేమో. కావాలంటే దీన్నొక ఫోటో తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. దీన్ని మళ్ళీ మళ్ళీ చదవండి. దిస్ ఈస్ ది స్టేట్మెంట్ ఐ లవ్ యూ టు రీడ్ అండ్ రైట్ మల్టిపుల్ టైమ్స్. ఎందుకు నేను ఇస్తున్నాను అంటే మీకు ఇది అర్థం కావాలి. మళ్ళీ ఒకసారి ఎవరైనా చదవండి. కిరణ్ సార్. The concept of the body is the presentation of the subconscious mind suggests that our physical state and health are influenced by our thoughts, beliefs, and emotions, which reside in the subconscious. This view posits that the subconscious mind, which operates outside subconscious awareness, stores and processes information, and these stored beliefs and experiences can manifest physically. సూపర్ అండి. సో, అర్థమైందా? సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పాలంటే మీ మనసులో ఉన్న ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ మన ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి ఫార్మ్ అవుతాయి. ఆ ఫార్మ్ అయిన ఎమోషన్స్, ఫీలింగ్స్‌కి ఇన్‌లైన్‌గానే మనకు బయట ఒక వస్తువు రూపంలోనో, ఒక ధనం రూపంలోనో, ఒక పర్సన్ రూపంలోనో కనిపిస్తుంది ఫిజికల్‌గా. ఫిజికల్‌గా నీకు బయట కనిపిస్తుంది అంటే, అంతర్గతంగా నీలో అది ఒక ఆలోచనగా ఉంది. ఆలోచనగా నీలో ఏదుందో అదే వస్తువుగా బయట కనిపిస్తుంది. రైట్? సో, డబ్బు సంపాదిస్తాను సార్ అంటే డబ్బు బయట కనిపిస్తుంది. డబ్బు కష్టం సార్ అంటే డబ్బు లేని స్థితి మన జీవితంలో ఉంటుంది. సార్ నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను సార్ అంటే నీ లైఫ్‌లో అందరూ ఫ్రెండ్స్ కనిపిస్తూ ఉంటారు. సార్ నేను ఫ్రెండ్స్ చేసుకోవడం కష్టం సార్ అంటే ఫ్రెండ్స్ మన జీవితంలోకి రారు. బికాస్ దట్ ఈస్ హౌ యూ వర్క్ అండ్ క్రియేట్ యువర్ రియాలిటీ. కాబట్టి బయట ఏదైనా ఉంది అంటే బయట పాకులాడొద్దు. మనందరం బయట పాకులాడదు. నాకు ఫ్రెండ్స్ కావాలి, నాకు ఫ్రెండ్స్ కావాలి. ఫ్రెండ్స్ వస్తారు. బట్ లోపలేముంది? నాకు డబ్బు లేదు సార్, డబ్బు లేదు సార్. డబ్బు లేదు కరెక్టే. లోపలేముంది? రైట్? సో, దట్స్ వై దీన్ని ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ద ఔటర్ వరల్డ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్. అందరూ ఒకసారి టైప్ చేయండి, రాసుకోండి. ద ఔటర్ వరల్డ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్. మన ఔటర్ వరల్డ్‌లో పాకులాడాల్సిన పని లేదు. ఔటర్ వరల్డ్‌లో కొట్లాడాల్సిన పని లేదు. ఇన్నర్ సెల్ఫ్‌ని కరెక్ట్ చేసుకుంటే బయట అదే ఆటోమేటిక్‌గా ఉంటది. మన అద్దం ముందు నిలబడడం ఏముంటది? నువ్వు ఎలా ఉంటే అలా ఉంటది. అంతే. చొక్కా ఏసుకుంటే చొక్కా కనిపిస్తది. నిక్కర్ ఏసుకుంటే నిక్కర్ కనిపిస్తది. నువ్వు చొక్కా ఏసుకొని అక్కడ టీ షర్ట్ కనిపించాలంటే కనిపించదు. బికాస్ దట్ ఈస్ వాట్ యూ హావ్. కాబట్టి నీ ఇన్నర్ వరల్డ్‌లో ఏముందో అదే బయట ఉంటది. దాన్ని మనం మార్చలేం. ఒకవేళ మార్చాలంటే అద్దాన్ని పగలగొడితే అద్దం ఏం చేయలేదు. అద్దం పనేంటి ఉన్నది చూపిస్తది అంతే. దాన్ని కొట్టినా ఏం చేయదు. తిట్టినా అదేం చేయలేదు. బికాస్ ఇట్స్ ఓన్లీ రిఫ్లెక్షన్. ఇక్కడ ఉన్నదాన్ని అది చూపిస్తది. నువ్వేంటి ఇలా చేస్తావంటే దాని పని అది చేసింది. మనం ఏం చేయాలి? అంటే ఒకవేళ నీకు ఇష్టం లేదు మారాలంటే మనం మారాలి. దట్స్ ఓన్లీ ద వే. రైట్? ఔటర్ వరల్డ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్. ప్రభు గారు అర్థమవుతుందా? కుమార్ సార్ ఓకే? క్లియర్? ఎస్ సార్. సాయి ప్రభు గారు? యెస్. అర్థమవుతుంది. సూపర్. సో, ఇది మనకు అర్థమైంది. రైట్. సో, ఇవన్నీ మనం చెప్పుకున్నయే. జస్ట్ వీఆర్ డూయింగ్ రీక్యాప్. ఓకే. సో, ఇది ఒకసారి చదవండి. కెన్ సమ్‌వన్ రీడ్ దిస్?
వెంకట్రావు గారు చదవండి ఒకసారి, చదవగలరా? యా, చదవండి. The saying we never reach our level of desires, but only reach our level of belief. Highlights the power of belief in shaping our outcomes. It suggests that our actions and achievements are primarily determined by what we truly believe we are capable of, rather than by our expectations alone. ఓకే, సో అంటే ఏంటి సార్? సార్ కోసం సార్ అర్థం కాలేదు. నాకు అర్థం తెలియదు సార్. నో ప్రాబ్లం. సార్ నేను చెప్పనా? చెప్పండి. అంటే చదవాల్సిన అవసరం లేదు, దాని అర్థం చెప్పండి. షూర్. సో మనము మన లోపల మన మనసులో ఉన్న బిలీఫ్స్ ఎంత స్థాయిలో ఉంటే అంత స్థాయి వరకే మనము డెవలప్ కొన్నాను. అంతేగాని మన అంబిషన్ ఉన్నా గానీ మన లోపల బిలీఫ్ కనుక లేకపోతే దాన్ని రీచ్ అవ్వలేమన్నమాట. మన బిలీఫ్స్ కి అనుకూలంగానే మన అచీవ్మెంట్స్ ఉంటాయి. సూపర్ అండి. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. సో నా బిలీఫ్లో సార్ ఇండియాలో పుడితే మనం ఏం చేయలేము సార్ అంటే, నువ్వు ఇండియాలో ఉన్న రోజులు ఏం చేయలేవు సార్. అమెరికానే గొప్ప సార్. ఇండియాలో ఏముందంటే, నువ్వు ఇండియాలో ఉన్న రోజులు సంతోషంగా ఉండలేవు, బికాజ్ నీకు అంతా అమెరికాలో ఉంది. ఆడి పోయిన తర్వాత అక్కడ ఏముందో, ఈడ కూర్చొని అది బాగుందంటావు. రైట్, నీ బిలీఫ్లో అలా ఉంది. దీన్ని మన గోల్స్కి ఆస్పిరేషన్కి చెప్పుకుంటే, యూ ఓన్లీ రీచ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ బిలీఫ్, నాట్ టు ద లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్. ఆస్పిరేషన్ అంటే సార్ నేను 100 కోట్లు సంపాదించాలి, అది ఆస్పిరేషన్. సార్ నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆస్పిరేషన్. సార్ నేను ఆనందంగా ఉండాలి, ఆస్పిరేషన్. సార్ నా పిల్లలు బాగా చదవాలి, ఆస్పిరేషన్. అవి కోరికలు. అవి కోరికలు మన లైఫ్లోకి వస్తాయా? రావండి. వస్తే ఇక్కడ ఎందుకు ఉంటాం? రావట్లేదు. అందరికి, చాలామందికి రావట్లేదు. కానీ 100% ఒకటైతే మన లైఫ్లోకి వస్తుంది. ఏంటి మన లైఫ్లోకి వచ్చేది? మనం ఏం బిలీవ్ చేస్తే అది బిలీఫ్. నువ్వు నమ్మింది వస్తుందండి. నేను మా ఊర్లో ఉన్నాను, నాతో పాటు నేను చదువుకున్నప్పుడు, రైట్, నేను చదువుకున్నప్పుడు 5వ తరగతి 4వ తరగతి చదివిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు 10 ఏళ్ళు 9వ తరగతి మానేశాడు. నేను 10వ చదివి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ₹1,00,00,000 సంపాదించి 2 పిల్లలు ఐఐటి గీటీలు చదువుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. మరి మనం ఇంత చదివి ఏం చేసినట్టు తెలీదు. కానీ వాడు చదవకపోయినా ఒక బిలీఫ్ ఉంది, ఏ రోజైనా గొప్పగా పిల్లలు చదివించుకుంటాను, గొప్పగా లైఫ్ లీడ్ చేస్తాను. కాబట్టి వాడు చదవకపోయినా లీడ్ చేసినాడు. అర్థమవుతుందండి ఎందుకు ఇదంతా జరిగింది? అదే ఊర్లో పుట్టి 6వ తరగతి చదివి 7వ తరగతి చదివి పెళ్లి చేసుకొని పైన కింద డొక్క ముక్కలు పడి పైన పడి కింద పడి 2 పిల్లల్ని పెట్టించుకొని పిల్లల్ని గొప్ప స్కూళ్ళలో చదివించి వాళ్ళు గొప్ప సెటిల్ చేశాడంటే వాడికి నాలెడ్జ్ ఎక్కువ ఉందో లేకుంటే విషయం ఉందో వాడికి తెలుసని కాదు. మనకు తెలిసిన దాంట్లో 1% తెలియదు. అరే బాబు ఏంట్రా బిలీఫ్ అంటే? బిలీఫ్ అంటే ఏందన్నా బిలీఫ్ అంటాడు. బిలీఫ్ అని తెలియకపోయినా లోపల ఉంది కాబట్టి పని అయింది. అర్థమవుతుందండి? సో ఏముందంటే, నేను ఏదైనా మంచిగా చేస్తాను, పిల్లల్ని బాగా చదివిస్తాను, పిల్లల్ని ప్రయోజకులు చేస్తాను, కింద పడైనా పైన పడైనా అది చేసాను ఇది చేసైనా చేశాడు. బికాస్ ఆ బర్నింగ్ డిజైర్ ఉంది లోపల. మనకు అంతా తెలుసు. పొద్దున్న లేస్తే 2 నిమిషాలు పని చేయము, ఏం చేస్తాం? ప్రపంచంలో నాలెడ్జ్ అంతా నీ దగ్గర ఉంది. బిల్ క్లింటన్ ఇట్లా చేయాలి, ట్రంప్ అట్లా చేయాలి, నరేంద్ర మోడీ ఇట్లా చేయాలి, చంద్రబాబు నాయుడు అట్లా చేయాలి, అంత నాలెడ్జ్ ఉంది. ఏం చేసుకుంటావు నాలెడ్జ్? దిస్ బ్రింగ్స్ ఓన్లీ ఆస్పిరేషన్స్. బిలీఫ్ కోరిక నువ్వేంటి? ఏదైనా లేసి ఒక గంట సేపు ఒక పుస్తకం చదువుతావా? ఏదైనా లేసి రోజు ఒక 1/2 అవర్ వాకింగ్ చేస్తావా? చెప్పు. బికాస్ బిలీఫ్ లేదు. నేను నడవగలుగుతాను, ఆరోగ్యంగా ఉంటాను, నేను పుస్తకాలు చదువుతాను, పుస్తకం రాస్తాను. బిలీఫ్ లేదు కాబట్టి నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా నీకు ఉపయోగం లేదు. నీకు ఉపయోగం లేదు. నాలెడ్జ్ ఉంది, పుట్టలు ఉంది, టన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ఏం చెప్పని అనర్గళంగా చెప్పేస్తావు, కానీ చెప్పడం వరకే ఉంది. మన లైఫ్లో రావట్లేదంటే బిలీఫ్. అందుకని మన అందరం ఎక్కడ వర్క్ చేయాలంటే, నీకు ఏదైనా కావాలంటే దానికి సంబంధించిన బిలీఫ్. సార్ నేను పుస్తకం రాయాలి, గెట్ ఎ బిలీఫ్, ఐఎమ్ ఎ రైటర్. రైట్. డబ్బు సంపాదించాలి, సెట్ ఎ బిలీఫ్, ఐఎమ్ ఎ బిలియనర్. రైట్. నేను అన్నకు సంతోషం, ఐఎమ్ ఎ హెల్తీ పర్సన్. హెల్త్నెస్ ఈజ్ మై బర్త్ రైట్ బాస్. నీకు కాలు నొప్పి ఉండండి, కాలు నొప్పి మీద ఫోకస్ చేయకు, సే ఐఎమ్ ఎ హెల్తియస్ట్ పర్సన్. సో ఎప్పుడైతే బిలీఫ్ ఉందో బాడీ హీల్ చేసుకుంటుంది బాస్. నువ్వు చేయాల్సింది ఏం లేదు.
మనకు ఆ నమ్మకం లేక ఉన్నదాన్ని కూడా చెడగొట్టి రెండో కాలు కూడా రోగం తీసుకొస్తాం. బికాస్ యూఆర్ నాట్ బిలీవింగ్. చిన్నది బాగాలేకపోతే బాగాలేదు సార్, బాగాలేదు సార్, బాగాలేదు సార్, బాగాలేదు సార్, పోయింది సార్, పోతుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బిలీఫ్ ఐ కెన్ రికవర్, ఐ కెన్ క్యూర్. బాడీ ఈస్ హీలింగ్, బాడీ హ్యాస్ సెల్ఫ్ పవర్ టు క్యూర్ ఇట్. కాబట్టి మీ బిలీఫ్ని నెగిటివ్గా లేకుంటే లోలో ఉంచొద్దు. నేను మళ్ళీ మీ రిజల్ట్నితో పాఠం చెప్పట్లే. రిజల్ట్ ఉన్నా లేకున్నా, ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా నేను ఆరోగ్యంగా ఉంటానని చెప్పాలి. చెప్తే ఏదో ఒక రోజుకి వస్తుంది. బికాస్ యు ఆర్ బిలీవింగ్ డీప్ ఇన్సైడ్. ఆ దెబ్బ తగిలింది కాబట్టి రేపు పొద్దునికి రాదు. ఆ దెబ్బ తగిలింది కాబట్టి ఆ చర్మం మానాలి, ఆ పుండు మానాలి, ఆ పసిగిసంతా పోవాలి, అదంతా పోయి వస్తుంది. బట్ నమ్మకం ఏముంది? ఒక వ్యక్తికి చూడండి మొత్తం కాలు పోద్ది, డాక్టర్ కూడా చెప్తాడు అరే బాబు తీసేయాలి, వద్దులేండి సార్ ఉంచండి అంటాడు, ఒక నెలకు బాగా అయిపోద్ది. ఒక పర్సన్కి ఏం కాదు, ఇంత చీమంత గీత గీసుకుంటుంది, ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉంటాడు. ఎందుకు అంటే వీఆర్ సెండింగ్ ద థాట్స్ అవ్వదు సార్ అంటే బాడీకి ఉన్న హీలింగ్ మెకానిజం కూడా మనం సప్రెస్ చేస్తున్నాం. అర్థమవుతుందండి? నీ ఆలోచనతో నీ బాడీ మెకానిజం సప్రెస్ చేయొచ్చు, నీ ఆలోచనతో నీ బాడీకి ఉన్న ఇమీడియట్లీ పెంచవచ్చు. నువ్వేం చేయాల్సిన అవసరం, నీ ఆలోచనతో చేయొచ్చు. ఎందుకంటే దానికి ఎబిలిటీ ఉంది, అది క్యూర్ చేసుకుంటుంది. ట్యాబ్లెట్ ఇస్తే వారానికి తగ్గుద్ది, ట్యాబ్లెట్ పోతే 2 వారాలకు తగ్గుద్ది, అంతే తేడా. బై గివింగ్ మెడిసిన్ వీఆర్ జస్ట్ రెడ్యూసింగ్ ద స్పాన్ ఆఫ్ టైమ్ ఫర్ ద రికవరీ, అంతే. ఇప్పుడు జ్వరం వచ్చింది సార్, ట్యాబ్లెట్ వేసుకోకపోతే జ్వరం తగ్గదా? తలనొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకోకపోతే తలనొప్పి పోదా? మనం వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? ఆ కొద్దిసేపు ఎందుకు డిస్కంఫర్ట్గా ఉండాలి అని వేసుకుంటాం తప్పితే నీ బాడీకి హీలింగ్ పవర్ లేదని కదా దాని అర్థం. నువ్వు ఏం చేసినా చేయకపోయినా అది హీల్ చేసుకుంటుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? అందుకని హ్యావింగ్ దట్ బిలీఫ్, ఐఎమ్ హెల్దీ పర్సన్, గాడ్ ఈజ్ బ్లెస్సింగ్, ఐఎమ్ ఈజ్ డివైన్ సన్, నువ్వు చెప్పాలి బాస్. చాలామంది ఈ చిన్నది తెలియక చాలా చాలా పెద్ద పెద్ద వాటికి వెళ్తున్నాం. అర్థమవుతుందా? సో డోంట్ డూ దట్. అర్థమవుతుందండి? సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిలీఫ్, రైట్? సో మీరు చాలా చాలా మీ వర్డ్స్, అందుకనే టైప్ ఇన్ ద చాట్ బాక్స్ మీ థాట్స్, మీ వర్డ్స్, మీ ఇంటర్నల్ పిక్చర్స్ చాలా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఏదైనా నెగిటివ్ పిక్చర్స్ ఉంటే అరేంజ్ చేయండి అవన్నీ. మీ గురించి, మీకు మీ హెల్త్ గురించి కానీ, ఓకే మనకి రిలేషన్ బాగలేదు కానీ బాగలేవనే పిక్చర్స్ని పెట్టుకొని బాగుని తీసుకురాలేదు. బాగుంటాయనే పిక్చర్ పెట్టుకొని బాగలేదని బాగా చేయొచ్చు. అర్థమవుతుంది సార్? నా రిలేషన్ బాగాలేదు, అంత పాడైపోయింది, మొత్తం తలకాయ అంతా బ్యాడ్ ఇమేజెస్, నెగిటివ్ పిక్చర్స్ పెట్టుకొని పాజిటివ్నెస్ని క్రియేట్ చేయలేం. కానీ బాగలేకపోయినా ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని బాగలేని దాన్ని పాజిటివ్ సైడ్ తీసుకెళ్ళొచ్చు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ యువర్ బిలీఫ్, పవర్ ఆఫ్ యువర్ మైండ్, పవర్ ఆఫ్ ప్రోగ్రెషన్, రైట్? ఎంతమందికి అర్థమవుతుంది? రైట్? సో ఇప్పుడు మీకు అర్థమైంది ఎక్కడ వర్క్ చేయాలనేది. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ ద స్పేస్ యూ హ్యావ్ టు వర్క్. ఇన్ని రోజులు ఎందుకు ఇలా ఉంది సార్, నాకు నా భార్యకి రిలేషన్ బాగాలేదు సార్, నా ఫ్రెండ్స్తో బాగాలేదు సార్, బాగాలేదు అంటే నువ్వు డీపర్గా బాగలేదని చూస్తున్నావు. ఇప్పుడు ఆవిడతో బాగుండదు, రేపు పొద్దున పిల్లలతో బాగుండదు, రేపు పొద్దున ఫ్రెండ్స్తో బాగుండదు, రేపు పొద్దున ఆఫీస్లో బాగుండదు, ఎవరితో బాగుండదు. బికాస్ దట్ ఈస్ ద డీపర్ లెవెల్లో నాకు రిలేషన్సే ఉండవు సార్. నా జన్మ ఏంటో, నా కర్మ ఏంటో, నా జీవితం ఏంటో, ఎవరు నాతో బాగుండడు సార్. దిస్ ఈజ్ యువర్ క్రియేటింగ్ బాస్. ఎంతమందికి అర్థమవుతుందండి? మీ లైఫ్లో ఇప్పుడు ఏది ఉందో దాన్ని మీరే క్రియేట్ చేశారండి. సార్ నాకు డబ్బు లేదు, నువ్వే క్రియేట్ చేసావు. సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వే క్రియేట్ చేసావు, రైట్? సార్ నాకు పెద్ద పెద్ద పొజిషన్స్ రావట్లేదు సార్, నువ్వే క్రియేట్ చేసావు. చేసే వాళ్ళకి ఏం పెద్ద పెద్ద ఎబిలిటీస్ ఏం లేవండి, మనకున్నాయి వాళ్ళకున్నాయి, కానీ వాళ్ళు చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? రైట్? దే ఆర్ థింకింగ్ డిఫరెంట్లీ, దే ఆర్ సీయింగ్ డిఫరెంట్లీ, దే ఆర్ వర్కింగ్ డిఫరెంట్లీ, దే ఆర్ అచీవింగ్ డిఫరెంట్లీ. మనం ఇంకోలాగా చూస్తున్నాం, ఇంకోలాగా ఫీల్ అవుతున్నాం, ఇంకోలా చేస్తున్నాం, అట్లా అవుతుంది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ బిలీఫ్. ఎస్, అన్ని పవర్ఫుల్ అండి. ఈ లైన్ ఆ లైన్ ఏం కాదు. దిస్ ఆర్ ఆల్ జస్ట్ వీఆర్ సెట్టింగ్ ద, మీరేంటంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. మళ్ళీ ఇంకొక ప్లాట్ఫామ్ మీద ఉంటే నేను మిమ్మల్ని చేయలేను. అందుకని ఐఎమ్ సెట్టింగ్ ద ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడాలి, ఇలాంటి ఆలోచనతో ఇప్పుడు చూడాలి మీరు, రైట్? సో దిస్ ద ప్లాట్ఫామ్ వీఆర్ ఆల్ హ్యాస్ టు స్టాండ్ టుడే. ఇప్పటివరకు ఎందుకు జరిగినా అదన్నీ అనవసరం.
ఇప్పుడైతే మీకు చాలా క్లారిటీ వస్తుంది. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ అవేర్నెస్ని మించిన మందు లేదండి. ఇప్పటివరకు ఎందుకు అలా ఉన్నామంటే మనకు అంతే అవేర్నెస్ ఉంది. ఎప్పుడు తెలియదు, ఎప్పుడు ఆలోచించాలి, ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు మీకు అన్నీ తెలుస్తున్నాయి. మళ్ళీ పాదాన్ని పట్టుకోకండి. ఇక పోయి మీరు ఎన్ని చెప్పినా నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు సార్ అంటే నేనేం చేయలేను. కుందేలికి 4 ఉంటాయి రా భయ్, చూడు కనిపిస్తుంది, రైట్? లేదు సార్ మీరు చెప్పిన తప్పు అంటే తప్పే, మరి తప్పుగానే ఉంటుంది, అట్లనే ఉంటుంది. నువ్వు కూడా తప్పు చెప్పవు, నీకు 3 కనిపిస్తుంది బికాస్ నువ్వు అలా చూస్తున్నావు. ప్రపంచం అందరినీ తప్పు అంటావు. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? సో దట్స్ వై వర్క్ ఆన్ యువర్ బిలీఫ్. ఎక్కడైనా బిలీఫ్ కన్ఫ్లిక్టింగ్గా ఉంటే బయట పిల్లాన్ని తిట్టేసి, ఆఫీసులో బాస్ని తిట్టేసి, కంపెనీలో ఎంప్లాయీని తిడితే ఏమీ కాదు, ఇంకా కొంచెం ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది తప్పితే ఏం కాదు. సో మీ వర్క్ మొత్తం ఇన్నర్ జర్నీలో జరగాలి, రైట్? కుమార్ సార్ అర్థమవుతుందా? వర్క్ అంతా ఇన్నర్ జర్నీలో జరగాలి, రైట్? ఆల్ ద వర్క్ బయట కంటే లోపల ఎక్కువ జరగాలి. రవిచంద్రారెడ్డి గారు అర్థమవుతుందా సార్? అర్థమైందా? ఎస్, సూపర్. జనార్దన్ రెడ్డి గారు అర్థమవుతుందా సార్? పరమేశ్వర్ రెడ్డి గారు సూపర్. పవన్, ప్రసాద్ బాబు గారు, రమేష్ కుమార్ అర్థమవుతుందా? పద్మావతి గారు, శరత్ బాబు, కవిత, రైట్? అర్థమవుతుంది, సూపర్. సో ఏదైనా మార్పు జరగాలంటే మనం ఎక్కడ పని చేయాలండి? ఇఫ్ యూ వర్క్ ఆన్ స్టెమ్, ఇఫ్ యూ వర్క్ ఆన్ బ్రాంచెస్, ఇఫ్ యూ వర్క్ ఆన్ లీవ్స్, ఇఫ్ యూ వర్క్ ఆన్ ఫ్రూట్స్, నథింగ్ విల్ చేంజ్. ఎందుకంటే వీటన్నిటికి కారణభూతంగా ఉన్నది ఏంటి? ఓకే, రూట్స్ అండి. రూట్స్. మనందరం మామిడి విత్తనం నాటి జామకాయలు రావాలంటే రావు, రైట్? మామిడి విత్తనం నాటితే మామిడికాయలే వస్తాయి, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. సీతాఫలం నాటితే సీతాఫలం కాయలే వస్తాయి. మనందరం ఏంటంటే లోపల చెడ్డ నింపేస్తున్నాం, బయట మంచి కావాలంటున్నాం. అర్థమవుతుందా? సో మనలో ఏదైనా లేదంటే మన రూట్స్ ఏంటి? మనకు ఇది ఎనాలజీ కోసం చెప్పుకున్నా మనం చెప్పి సార్ ఇప్పుడు ఏంటి సార్ నేను మామిడి మొక్క, మీరు ఏం మొక్కలు నాటొద్దు. మొక్కలు నాటితే మనకేం కాదు. బేసిక్గా మనం మాటలు మొక్కలు కాదు, మనకేంటంటే ఇక్కడ మన రూట్స్ ఏంటంటే మన థాట్స్, మన రూట్స్ ఏంటంటే మన బిలీఫ్, మన రూట్స్ ఏంటంటే మన ఐడియాలజీ, మన రూట్స్ ఏంటంటే మన నమ్మకం. దీని మీద మనం పనిచేయాలి. పనిచేస్తే మొత్తం మారుతుంది. అర్థమైందండి? సో దిస్ ఇస్, ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. మీకు క్లియర్ అవుతే టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్, రైట్? సూపర్. ఇంకొక కాన్సెప్ట్ టచ్ చేసి ఈరోజు చాప్టర్ మనం క్లోజ్ చేద్దాం. ఇప్పటివరకు మనం చాలా సూపర్ఫిషియల్గా మీకున్న చాలా మిత్స్, మీకున్న చాలా అనుమానాలు, మీకున్న చాలా సెగ్మెంట్స్ మనము బ్రేక్ చేసుకుంటూ కొంచెం ముందుకు వచ్చాం. ఇప్పటి నుంచి వీటితో నేను చెప్పిన వాటితోనే మీరు హోల్డ్ చేయాలి. నేను చెప్పిన వాటికి భిన్నంగా ఉంటే నేను చెప్పిందే కరెక్ట్ అని నమ్మండి కొద్ది టైం. అది ఎట్లా కరెక్ట్, ఏం కరెక్ట్ తర్వాత చూద్దాం. ముందు యు బిలీవ్ మీ, వాట్ ఐ సెడ్ ఈజ్ రైట్. మీకు చాలా అనుభవం ఉండొచ్చు, చాలా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, చాలా అనుభవాలు ఉండొచ్చు. ఐ రెస్పెక్ట్ ఇట్. స్టిల్ ఏదైనా అర్థం కాకపోవడం వల్ల అట్లా అనిపించవచ్చు. యూ కమ్ అండ్ బిలీవ్ అండ్ మూవ్ ఫర్దర్. దాని గురించి ఎక్కువ డిబేట్ చేసుకుంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎస్, ముందుకు వెళ్తా ఉందాం, ఏదో టైంలో క్లారిఫై చేసుకుందాం. ఎస్, మన జర్నీ ఇప్పుడే మొదలైంది కాబట్టి, రైట్? సో నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, నౌ ఐ టాక్ సమ్ టైమ్ అబౌట్ ద ఎనర్జీ, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకు మనం అనుకున్న పనులు కావట్లేదు, ఎందుకు మనం జరగాల్సిన పనులు జరగట్లేదు? ఇప్పటి వరకు మనం బాడీ అండ్ మైండ్ వరకు చెప్పాం, మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పాం, లాట్ ఆఫ్ మిత్స్ గురించి మనం అడ్రస్ చేసాం. సో ఎప్పుడైతే బాడీ అండ్ మైండ్ కరెక్ట్ ఉంది, మీ సబ్ కాన్షియస్ బిలీఫ్ కరెక్ట్ ఉన్నాయో 90% అవుటర్ రిజల్ట్స్ డిఫాల్ట్ అని చెప్పుకున్నాం, రైట్? ప్రాసెస్ ఫ్లో మనకు అర్థమైపోయింది. ఇన్ఫర్మేషన్, థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్, రిజల్ట్స్. సో చాలా క్లియర్గా మనకు వచ్చేసింది. దెన్ ఐ విల్ టాక్ సంథింగ్ అబౌట్ ఎనర్జీ. మన అందరం కూడా, సో మనం ఒక స్లైడ్లో మనం చెప్పుకున్నాం, యూ హ్యావ్ టు బికమ్ లిమిట్లెస్, యూ హ్యావ్ టు ఫీల్, యూ హ్యావ్ టు బీ అవుట్ ఆఫ్ టైమ్, అవుట్ ఆఫ్ ఓల్డ్ బిలీఫ్, అవుట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ తీసేస్తే ఏముంటుంది? టైం తీసేసావు, ఎన్విరాన్మెంట్ తీసేసావు,
ఓల్డ్ పనికిరాని తీసేస్తావు. తీసేస్తే ఏముంటుంది? ఓన్లీ ఎనర్జీ. ఓన్లీ ఎనర్జీ ఉంటుంది. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ యువర్ ఎనర్జీ బాస్. సార్ నేను 6 అడుగులు ఉంటా సార్, నా పేరు సుబ్బయ్య సార్, నా పేరు పుల్లయ్య సార్, ఇవన్నీ పేర్లండి. నేను గొప్ప ఇది సార్, ఎస్ అది మీ కీర్తి. ఇంకా నేను ఏదో ఎక్స్ సార్, అది ఇంకొకటి. బట్ అంటే డీపర్ లెవెల్లో మనమంతా ఎనర్జీ, రైట్? మనం కావాలనుకున్న దాన్ని సాధించాలంటే మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? మనం కావాలని సాధించాలంటే బాలస్వామి సార్ అర్థమవుతుందా? సూపర్. సో ఎనర్జీ గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. తర్వాత ఎందుకు మనం చిన్న చిన్న విషయాలు, సార్ ఆరోగ్యం బాగాలేదు, నేను చెప్తున్నా అండి, దేర్ ఆర్ సో మెనీ కేసెస్ రిపోర్టెడ్, బాడీ మొత్తం తునకలైపోయి అసలు డాక్టర్కి ఎక్కడ ఆపరేషన్ చేయాలో తెలియకపోతే కూడా బాడీ రికవర్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ వచ్చేసి డాక్టర్స్కి ఏం చేయాలో తెలియక అమ్మ ఇంటికి వెళ్ళమంటే కూడా బాగా క్యూర్ అయిన అంతా నడుచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎందుకంటే బాడీ హీల్ చేసుకుంటుంది సార్, దాని సహజ లక్షణం అది. నువ్వేం చేయకపోతే అది హీల్ చేసుకుంటుంది. బట్ నువ్వు అంత కచరాంత పెట్టి హీల్ చేసుకోమంటే ఆ న్యాచురల్ ప్రాసెస్ని మనము కిల్ చేస్తున్నాం. హీల్ చేసుకుంటే హీల్ చేసుకోలేదు. బికాస్ ఆ న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆలోచన, నమ్మకం, ఎనర్జీ, ప్రోగ్రెషన్, రికవరీ, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనము సప్రెస్ చేసి మన ఇమ్యూన్ సిస్టాన్ని సప్రెస్ చేసి రికవర్ చేసుకోమంటున్నాం. ఆ రికవర్ చేసే సిస్టాన్ని నీ ఆలోచనతో అణచేస్తున్నాం. కాబట్టి దాన్ని మనం క్యూర్ చేసుకోలేం. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? సో అందుకని ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ మీ, యు ఆర్ నాట్ ద బాడీ. మనందరం బాడీ లాగిపోయాం. నేను 90 కేజీలు సార్, 80 కేజీలు సార్, నేను అంత హైట్ సార్, నేను ఇంత హైట్ సార్, మా ఊరు అది సార్, మా పేరు ఇది సార్, ఏదేదో చెప్తున్నాం. దిస్ ఇస్ ఓకే, దిస్ ఆర్ ఆల్ లైక్ వీ అడాప్టెడ్ లైక్ దిస్. బట్ మనం ఏదైనా లిమిట్లెస్గా ముందుకెళ్ళాలి అంటే ముందు ఈ బాడీని తీసి పక్కన పెట్టాలి ఫస్ట్, రైట్? అండ్ యు ఆర్ నాట్ ద మైండ్ ఆల్సో. నాకు ఆలోచనలు వస్తాయి సార్, నాకు కోపం సార్, నాకు అట్లా సార్, నాకు ఇట్లా సార్, నేను టెన్షన్ పడతా సార్, ఇవన్నీ ఆలోచనలు, అవి కూడా పక్కన పెట్టాలి. యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద బాడీ. మీకు స్లోగా ఈ 21 డేస్లో అర్థమైద్ది. బట్ ఐ జస్ట్ టచ్ టు మూవ్ వన్ స్టెప్. అసలు మనం ఏం పొద్దున్న లేచి మెడిటేషన్ చేస్తున్నాం, ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్ అంటే ఏంటి? ఏంద్ర బాబు ఇది పిచ్చి పిచ్చిగా ఉంది అనుకోకండి. వీ హ్యావ్ టు నౌ ట్రాన్సిట్. ఇక్కడ ఈ ఫేజ్ నుంచి ఆ ఫేజ్కి వెళ్ళాలి. ఇప్పటివరకు నేనే బాడీ, నేనే ఇది, నేనే అనుకున్నాం. బట్ నౌ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఫేజ్ టు అదర్. వీఆర్ నౌ రియలైజింగ్, అండర్స్టాండింగ్, మూవింగ్ అవుట్ ఆఫ్ ద క్లచెస్. ఈ సంఖ్యల నుంచి మనం బయటకు వస్తున్నాం. ఎప్పుడైతే ఈ సంఖ్యల నుంచి మనం బయటకు వస్తామో అప్పుడు మనకు ట్రూనెస్ అర్థమవుతుంది. ఆ ట్రూనెస్ అర్థమైతే అక్కడ మనం ఉంటామో అది మన రియాలిటీ అవుతుంది. మనకు ఆ రియాలిటీ ఉన్నా కూడా మనకెందుకు కనిపించట్లా? మనం ఇంకొకటి ఏదో రియాలిటీ అని కూర్చున్నాం. కాబట్టి మనం ఇది రియాలిటీ అని కూర్చున్నాం కాబట్టి వేరే రియాలిటీ మన చుట్టుపక్కనే ఉంది, ఉన్నా కూడా నీకు కనిపించదు. బికాస్ నీకు అసలు ఆ అవేర్నెస్సే లేదు. కాబట్టి ఇప్పుడు మన అవేర్నెస్ మారితే అది కనిపిస్తుంది ఇప్పుడు. సో మనకి ఇప్పుడు డిఫరెంట్గా కనిపించడం అర్థమవుతుంది. అందుకని దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనకి ఇప్పుడు మీరు ఎంత గొప్ప సైంటిస్ట్ కానీ, మీరు ఎన్ని పుస్తకాలు రాయని, మీరు ఎన్ని కోట్లు సంపాదించని, మీకున్న నాలెడ్జ్ ఏంటంటే లిమిటెడ్ నాలెడ్జ్. రైట్? సో మనం ఈ లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్కి వెళ్ళాలి. అన్లిమిటెడ్ ఎక్కడుంది చెప్పండి? మన దగ్గర ఉన్నది లిమిట్ అని చెప్పుకున్నాము. ఈ లిమిటెడ్స్తో ఏమీ చేయలేము. గొప్పగా ఉద్యోగం చేసుకోవచ్చు, తినొచ్చు, ఉండొచ్చు, ఇంతవరకు అన్ని చేసుకుంటాం, ఏదో ఉద్యోగం ఉంది నడుసు అంతవరకు చేయొచ్చు. బట్ లిమిట్లెస్గా చేయలేము. నేను ఒక కంపెనీ పెట్టి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. ఇప్పుడు డాక్టర్ అంకిరెడ్డి గారు కంపెనీ పెట్టి ఒక కంపెనీ ఒక 20-30 సంవత్సరాల టైంలో దాదాపు 40,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. ఆ పని అయితే నువ్వు చేయలేవు. రైట్? ఒక ఫేస్బుక్ పెట్టేసి ఒక కొన్ని సంవత్సరాలలో కొన్ని $ట్రిలియన్స్ ఎర్న్ చేస్తున్నారు. ఆ పని అయితే మనం చేయలేము, లిమిట్లెస్గా చేయలేము. ముఖేష్ అంబానీ ఉన్నాడు,
వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ అంటున్నాం. ఆ పని అయితే మనం చేయలేం. కానీ ఆయన కూడా మనిషే కదా, రైట్? సో అంటే మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే మనం లిమిటెడ్ నాలెడ్జ్తో పనిచేస్తున్నాం. లిమిటెడ్ నాలెడ్జ్లో ఏం కనిపిస్తాయి? మాకు మంచి ఇల్లు ఉంటే సార్, ఎక్కడ మా ఊర్లో మంచి ఇల్లు కడితే ఎంత అయింది? ఒక 20 లక్షలు అయింది. ఏం ఈజ్ దిస్ యువర్ ఎబిలిటీ? సార్ నాకు మంచి కారు కావాలి, మన ఊర్లో మంచి కారు అంటే ఏదో బొలినోనో ఉంటే అయిపోయింది. కారు కొనాలంటే 20 కోట్ల కారు, 30 కోట్ల కారు. నేను కొనమని చెప్పట్లేదు, బట్ డూ యూ హ్యావ్ ద ఎబిలిటీ ఆర్ నాట్? ఎబిలిటీ లేదు, ఎందుకంటే మన ఆలోచన అంతవరకే ఉంది, రైట్? సో మనం వేరే వాళ్ళకి ఏం చేస్తాం సార్? ఎప్పటికీ రోజులు ఎవరికి ఏం చేయలేవు, బికాస్ నీ ఆలోచన అంతవరకే ఉంది. నేను ఏదైనా ఒక రోజు కంపెనీ పెట్టి 100 మందికి జీతం పెట్టే ఒక 100 కుటుంబాలు అంటే 100 × 6 మంది వేసుకుని 600 మందికి నేను జీవనోపాధి కల్పించిన ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చింటే జరిగిండేదేమో. నేనేం చేస్తా సార్ అంటే నువ్వు చేయడానికి నీకు లేదని చెప్తున్నావు, మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తావు? ఎప్పుడు చేస్తావు? రైట్? సో ఈ లిమిట్లెస్ కెపాసిటీకి వెళ్ళాలి. ఇప్పుడు గంప సార్ ఉన్నాడు, కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, మారుతున్నాడు అంటే ఆయన వాళ్ళ ఇంటికి పోయి రోజు కౌన్సిలింగ్ ఇచ్చి వస్తున్నాడు. ఎవరింటికి పోవట్లే, ఆయన ఇంట్లో ఆయన కూర్చున్నాడు. స్టిల్ ఇట్ ట్రాన్స్మిట్ టు ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అర్థమవుతుందండి? ఇప్పుడు వివేకానంద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు? ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఓన్లీ, రైట్? శంకరాచార్య ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఓన్లీ, రైట్? బిల్ గేట్స్ చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. యాజ్ అ పర్సన్కి ఏం చేయలేడు, బాడీకి ఎక్కడ చూపోతాడు? ఇన్స్టాల్లో పోతాడు, ఒక కంట్రీకి పోతే ఇక్కడ పోతే ఎక్కడ ఉంది? హైదరాబాద్లో 10 ఆఫీసులు ఉన్నాయి, నీళ్ళు 100 ఆఫీసులు ఉన్నాయి, అమెరికా పోతే 1,00,000 ఆఫీసులు ఉంటాయి, ఇంకొకటి ఎన్ని ఆఫీసులో కూర్చుంటే ఎక్కడ కూర్చుంటాడు ఆయన? ప్రతి కంప్యూటర్ దగ్గర కూర్చోవాలి పోయి. ఇక ఆయన ఉండాల్సిన అవసరం లేదండి, ఎక్కడ ఆయన ఉండాల్సిన అవసరం లేదు, బికాస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ట్రాన్స్మిటెడ్ టు ద ఫార్మ్ ఆఫ్ థాట్స్, ట్రాన్స్మిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిలీఫ్. ఎప్పుడైతే మనం ఎనర్జీ లెప్ కన్వర్ట్ అవుతామో లిమిట్లెస్ క్రియేషన్ జరుగుతుంది. ఎస్, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ద సేమ్ ఫేజ్. గంప సార్ ఉన్నాడు, గంప సార్ ఉన్నా లేకున్నా అదే ఫేజ్లో నడుస్తుంది. ఆయన ఉన్నప్పుడు ఎలా నడుస్తుంది, లేనప్పుడు అలాగే నడుస్తుంది. బికాస్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ఎనర్జీ, వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ థాట్స్, వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఎ ఫీలింగ్. సో ఇది చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే కరెక్ట్, ఇట్లా చేస్తే రాంగ్. సో వీఆర్ ఆల్ కనెక్టెడ్. సో ఎవ్రీబడి విల్ కమ్ టు ద సిస్టమ్, హీ విల్ డూ ద సేమ్ థింగ్. మళ్ళీ మా ఊర్లో ఇట్లుంటాడు సార్, మా అవి ఉండవు ఇక్కడికి వచ్చిన తర్వాత, బికాస్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఎట్ ఎనర్జీ లెవెల్. ఆ ఎనర్జీ లెవెల్తో పని చేసినప్పుడు అందరం అదే పని చేస్తాం. ఎవరు ఎక్కడ అమెరికాలో చేసిన అదే పని చేస్తాం, ఇండియాలో చేసిన అదే పని చేస్తాం, ఇంకో చోట చేసిన అదే, బికాస్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ఎనర్జీ, వర్కింగ్ ఎట్ ఎనర్జీ లెవెల్, నాట్ ఎట్ ఫిజికల్ లెవెల్. ఫిజికల్ లెవెల్ నాకు చిరంజీవి ఇష్టం సార్ అని కూడా అంటాడు, నాకు బాలకృష్ణ కూడా అంటాడు, అసలు నాకు సినిమాలు ఇష్టం కూడా అంటాడు, బికాస్ ఇట్ ఆల్ ఫిజికల్ లెవెల్. బట్ ఇఫ్ వీ క్రాస్ అబౌట్ దిస్, వీ వర్క్ ఎట్ ఎనర్జీ లెవెల్. సో మనం అది మనకు తెలుస్తుంది. సో ఈ ఎనర్జీని అర్థం చేసుకోవాలంటే ఒక సింపుల్, జస్ట్ మనకున్న లిమిటెడ్ టైంలో మనకు రేడియో సిగ్నల్స్ ఉన్నాయి, రైట్? ఎన్నో బ్రాడ్కాస్ట్ అవుతున్నాయి, బట్ మనం ఇంట్లో కూర్చొని మన నాబ్ని ట్యూన్ చేసుకుంటే మీకు 98.3 కావాలంటే 98.3 వస్తుంది, 100 కావాలంటే 100 వస్తుంది, 0 కావాలంటే 0 వస్తుంది, 100 కావాలంటే 100 వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏమైనా కనిపెడుతున్నారు దేన్నన్నా? మీరేం కనిపెట్టలేదు, రిమోట్ మీ చేతిలో ఉంది, ఏది కావాలంటే అది చూస్తున్నారు, బట్ అన్నీ ఉన్నాయి మీ చుట్టూ. ఓకే, ఒక టీవీ ఉంది, టీవీలో ఏదో ఉన్నాయట, 100 ఛానళ్ళు 1000 ఛానళ్ళు ఉన్నాయట, తెలియదు. ఆ 100 ఛానళ్ళు మీరు ఏది కావాలంటే అది వస్తుంది. ఎట్లా వస్తుంది? మీ చుట్టూ మొత్తం ఉంది ఫ్రీక్వెన్సీ, మీరు రిమోట్తో ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేస్తున్నాం. ఎస్, ఏదండి? ట్యూన్ చేస్తున్నాం. సో ట్యూన్ చేస్తున్నాం, ఎస్ కరెక్ట్, ట్యూన్ చేస్తున్నాం, ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తున్నాం. సో అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మన ముందు ప్రజెంట్ అవుతుంది. సో మన లైఫ్ కూడా ఎగ్జాక్ట్లీ ద సేమ్. నౌ ద కాన్సెప్ట్ ఈస్ క్వాంటమ్ ఫిజిక్స్, నౌ ద కాన్సెప్ట్ ఈస్ క్వాంటమ్ లైఫ్, నౌ ద కాన్సెప్ట్ ఈస్ మల్టీవర్స్. అంటే ఎలాగైతే నీ చుట్టూ 1000 ఛానల్ సంబంధించిన వేవ్స్ ఉన్నప్పటికీ ఒక చిన్న రిమోట్తో ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేస్తే అది నీ లైఫ్లోకి వస్తుందో, అంటే నీ స్క్రీన్ మీదకి వస్తుందో, అట్లనే మన జీవితంలో కూడా నీకు ఏది కావాలన్నా కూడా మల్టీవర్స్లో అన్నీ ఉన్నాయి ఏకకాలంలో. సార్ నాకు మంచి లైఫ్ కావాలి, ఆల్రెడీ ఉంది. సార్ నాకు మంచి వైఫ్ కావాలి, ఆల్రెడీ ఉంది. సార్ నాకు మంచి జీతం కావాలి, ఆల్రెడీ ఉంది. సార్ నాకు మంచి సన్ కావాలి, ఆల్రెడీ ఉంది. సార్ నాకు మంచి కూతురు కావాలి, ఆల్రెడీ ఉంది. సార్ నాకు మంచి కీర్తి కావాలి, ఆల్రెడీ ఉంది. వాట్ ఎవర్ యూ వాంట్ యాజ్ అ హ్యూమన్, వాట్ ఎవర్. సార్ నాకు మంచి కంపెనీ పెట్టి 1,00,000 మందికి ఉద్యోగం ఇవ్వాలి, ఉంది. సార్ నాకు ఒక 1 ట్రిలియన్ డబ్బులు కావాలి, ఆల్రెడీ ఉంది. ఇట్స్ అ మల్టీవర్స్. అంటే యూనివర్స్ అబండెన్స్. యూనివర్స్లో మనీ తక్కువ ఉందా? యూనివర్స్లో మనుషులు తక్కువ ఉన్నారా? యూనివర్స్లో సర్వీసెస్ తక్కువ అవసరమా? యూనివర్స్లో ప్రోడక్ట్స్, యూనివర్స్లో అన్నీ ఉన్నాయండి, ఏకకాలంలో ఉన్నాయి. బట్
దాన్ని నువ్వు అట్రాక్ట్ చేయాలంటే నువ్వు ఎమిట్ చేయాలి ఎనర్జీ. సార్ నాకు మంచి లైఫ్ కావాలి, ఒక వైబ్రేషన్ ఉంది. సార్ నాకు మంచి కూతురు కావాలి, ఒక వైబ్రేషన్ అక్కడ ఉంది. సార్ నాకు మంచి కొడుకు కావాలి, ఒక వైబ్రేషన్ అక్కడ ఉంది. సార్ నాకు మంచి కంపెనీ పెట్టాలా, ఒక వైబ్రేషన్ అక్కడ ఉంది. సో ఇప్పుడు ఆదికి ఈ వైబ్రేషన్ ఉంది, ఈ వైబ్రేషన్ ఇదే చేస్తాను అంతే. ఇంకా దాని బియాండ్ నేను ఏమి చేయలేను. బికాస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ వైబ్రేషన్, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ ఎనర్జీ. మనం ఫిజికల్గా వాడు కొట్టాడు సార్, ఈడు కొట్టాడు సార్, వాడు వేస్ట్ సార్, ఇవన్నీ మనం ఫిజికల్గా చాలా లిమిట్ నాలెడ్జ్తో మనం అనుకుంటున్నాం. బట్ జరుగుతున్న ఏంటంటే లోపల ఎనర్జీతో నడుస్తుంది. సో దీన్ని నువ్వు మ్యాచ్ చేయాలంటే నీ నుంచి ఒక వైబ్రేషన్ రావాలి. ఆ వైబ్రేషన్ యూనివర్సల్ వైబ్రేషన్తో మ్యాచ్ అవుతే ఆ విషయం మన లైఫ్లోకి వస్తుంది. ఇది మీకు అర్థమవుతే చాలు. సో దీన్నే మనం ఏమంటాం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ అంటాం. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఏమంటామంటే అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. దీన్ని ఏమంటాం మనం? Electromagnetic సిగ్నల్. Electromagnetic signature. Electromagnetic signal. Electromagnetic signature. ఎందుకంటే మనం దాన్ని క్రియేట్ చేయబోతున్నాం ఇప్పుడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్, రైట్? మనం ఎన్ని సిగ్నేచర్స్ క్రియేట్ చేయొచ్చు బై ద వే? డామినెంట్ ఒకటే ఉంటుంది సార్. డామినెంట్ సిగ్నేచర్ ఒకటే ఉంటుంది. కాదు, ఆ ఒకటే ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఒకటే ఉంది మన లైఫ్లో. అదే ప్రాబ్లం ఇప్పుడు. అంటే లిమిటెడ్ ని బ్రేక్ చేయొచ్చు. అబండెంట్ అండి, అబండెంట్. నువ్వు ఏ ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేస్తే అది వచ్చేస్తుంది సార్, అంతే. ఎందుకంటే ఈ నోట్స్లో అన్నీ ఉన్నాయి. ఎలాగైతే మీకు మీ టీవీలో ఉన్నాడు 1000 ఛానల్స్ కావాలి ఫ్రీక్వెన్సీ మీ చుట్టూ తిరుగుతున్నాయో ఆ 1000 అలాగే ఉన్నాయి. కాకపోతే ఒకదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. అన్నిటి 107 ఉంటే అన్నీ ఒకేసారి వచ్చాయి. అన్నిటికి 107 లేదు. ఒకటి 107లో ఉంది, ఒకటి 108లో ఉంది, ఒకటి 104లో ఉంది, ఒకటి 98లో ఉంది. రకరకాల ఫ్రీక్వెన్సీస్లో ఉన్నాయి. ఏ ఫ్రీక్వెన్సీ ప్రెస్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీ వస్తుంది లైఫ్లోకి. మన లైఫ్లో కూడా నీకు ఏది కావాలో అది ఒక ఫ్రీక్వెన్సీతో ఉంది. బట్ నువ్వు ఆ ఫ్రీక్వెన్సీని ఎమిట్ చేస్తే వస్తుంది. సార్ ఐఎమ్ ఏ ఆథర్, ఇట్ నీడ్ 1 ఫ్రీక్వెన్సీ. ఐఎమ్ ఏ గుడ్ హస్బెండ్, దట్ నీడ్ 1 ఫ్రీక్వెన్సీ. ఐఎమ్ ఏ గుడ్ ఫాదర్, దట్ నీడ్ 1 ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని ఎమిట్ చేసినప్పుడు అది ఆబ్జెక్టివ్గా నీ లైఫ్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎనర్జీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. టైప్ చేయండి అందరూ. ఎనర్జీ ఎలా ఉందండి? ఎలాగైతే మనము రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్ చెప్పాము అవన్నీ వేవ్స్ ఫామ్లో ఉన్నాయి. కానీ నీకు కనిపించాలంటే అది ఏమవ్వాలి? కనిపించాలంటే ఏమవ్వాలి? అది మ్యాటర్ అవ్వాలి కదా. చైర్ అన్నాం, చైర్ అంటే మ్యాటర్. టీవీ అన్నాం, టీవీ అంటే మ్యాటర్. కానీ బిఫోర్ దట్ ఈస్ ఎనర్జీ, రైట్? సో సింపుల్ అండి. మీ లైఫ్లో కూడా మీకు ఏదైనా కావాలి అంటే ఎనర్జీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. వేవ్ కెన్ బి కన్వర్టెడ్ టు పార్టికల్ వెన్ యువర్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ టు దిస్ యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ, రైట్? యూనివర్సల్ ఫ్రీక్వెన్సీతో మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఆ ఎనర్జీ వేవ్ కొలాప్స్ అయిపోయి పార్టికల్గా మన లైఫ్లోకి వస్తుంది. పార్టికల్ అంటే ఇట్స్ అ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఇట్. సో అదైతే ఉంది. ఇప్పుడు మీ చుట్టూ ఉందా లేదా చెప్పండి? చుట్టూ ఉంది, మొత్తం ఉంది. ఎట్లా ఉంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఎనర్జీ ఉంది. ఎనర్జీ ఎలా ఉంది? ఎనర్జీ వేవ్ ఫామ్లో ఉంది. వేవ్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. లేదు సార్ అంటున్నాం. బట్ అది ఉంది అన్న స్పర్శ నీకు వస్తుంది ఎప్పుడైతే ఆ వేవ్ పార్టికల్కి కన్వర్ట్ అవుతుందో. పార్టికల్ ఎప్పుడు కన్వర్ట్ అవుద్ది అంటే నువ్వు కరెక్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ రిలీజ్ చేస్తే ఒక ఫ్రీక్వెన్సీలో ఆ సిగ్నేచర్ ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితే అది నీ లైఫ్లోకి వచ్చేటప్పుడు పార్టికల్గా వస్తుంది, అంటే ఫిజికల్గా వస్తుంది, అంతే. సో ఇది ఎలా జరుగుతుందంటే మనకు బాడీలో 2 ప్రైమరీ థింగ్స్ ఉన్నాయి. ఒకటి మన థాట్స్, మన బ్రెయిన్. రెండోది మన హార్ట్. మన బ్రెయిన్ రిలీజెస్ ద బ్రెయిన్ వేవ్స్, దట్ ఈస్ కాల్డ్ థాట్స్. మన హార్ట్ రిలీజెస్ హార్ట్ వేవ్స్, దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. సో మనం బ్రెయిన్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీని థాట్స్ని ఎలక్ట్రిక్ సిగ్నేచర్ అంటాము. మన హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్స్ క్రియేట్ చేసే సిగ్నేచర్ని మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ అంటాం. నీ హార్ట్ అండ్ బ్రెయిన్ 2 కలిస్తే దాన్ని కోహరెన్స్ అంటాం. కోహరెన్స్. సో ఎప్పుడైతే నీ బ్రెయిన్, నీ హార్ట్
ఒకే సిగ్నల్ ఎమిట్ చేసిందో అది ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ అవుతుంది. బ్రెయిన్ నుంచి ఎలక్ట్రిక్ సిగ్నేచర్ రిలీజ్ అవుతుంది, హార్ట్ నుంచి మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు ఒకటే ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ అవుతుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ యూనివర్స్లోని ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్తో అట్రాక్ట్ అవుతుంది, దాన్ని కండెన్స్ చేసి పార్టికల్ రూపంలో మన లైఫ్లోకి తెస్తుంది. అంతే. కాబట్టి ఇప్పుడు ఇంకేం అర్థమవుతుంది? ప్రతి ఆలోచనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉందని అర్థమవుతుంది. అర్థమవుతుందండి? సో నౌ ఇట్ ఈస్ యువర్ చాయిస్ వాట్ యు క్రియేట్, రైట్? ఆర్ వాట్ యు ఆర్ క్రియేటింగ్ బై ద వే. సో ఒకవేళ నా లైఫ్లో అన్ని చెడు జరుగుతున్నాయంటే నీ ఫ్రీక్వెన్సీని అట్లుంది. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్? ఎంతమందికి అర్థమవుతుంది? సార్ ఇది ఒక్కసారి చెప్పండి సార్. ఇది ఇంకెవరన్నా చెప్పండి, నేను చెప్తే మళ్ళీ మీకు అర్థం కాదు, అది ప్రాబ్లం. సార్ థాట్ నుంచి తర్వాత బ్రెయిన్ కి వెళ్తేనేమో బ్రెయిన్ నుంచి వేవ్స్ మన బాడీలో మనం చెప్పాము. ఏం చెప్పాము? థాట్ అనేది బ్రెయిన్ నుంచి వెళ్తే ఎలక్ట్రిక్ వేవ్ అవుతుంది. ఎలక్ట్రిక్ వేవ్ అవుతుంది. హార్ట్ నుంచి వెళ్తే మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ అవుతుంది. హార్ట్ నుంచి ఎలా అవుతుంది? హార్ట్ నుంచి ఫీలింగ్ రూపంలో వెళ్తుంది. ఎస్ సార్. బ్రెయిన్ నుంచి థాట్ రూపంలో ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది, దాన్ని ఎలక్ట్రిక్ సిగ్నేచర్ అంటాం. హార్ట్ నుంచి ఫీలింగ్ రూపంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దాన్ని మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ అంటాం. ఈ రెండు కలిస్తే వచ్చేదాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ అంటాం. ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే యూనివర్సల్ కనెక్షన్, అంటే అన్లిమిటెడ్ సోర్స్, సుప్రీం, ద పవర్ హౌస్ అక్కడికి ప్లగ్ ఇన్. ఇది మన ఇంట్లో చిన్న దీనిలాగా అండి, మన ప్లగ్ బాక్స్ ఉంది, ప్లగ్ బాక్స్లో వైర్ పెడితే కదా వచ్చేది. ఎస్ సార్. నీకు ఛార్జర్ ఉంది, మొబైల్ ఉంది, రెండు పక్క పక్కన పెట్టా, ఏమైంది? ఛార్జింగ్ ఎక్కితే లేదు, నువ్వు ప్లగ్లో పెట్టాల్సిందే, ఎందుకంటే పవర్ సోర్స్ అక్కడ ఉంది. పెట్టాలి, స్విచ్ చేయాలి. పవర్ పెట్టాలి, స్విచ్ కూడా వేయాలి. కరెక్ట్. పవర్ పెట్టి స్విచ్ చేస్తే అప్పుడు ఈ మూడు కనెక్ట్ అవుతాయి. నీ పవర్ బోర్డు, నీ ఇంట్లో ఉన్న పవర్, నీ పవర్ కేబుల్, నీ మొబైల్, మూడు కనెక్ట్ అయితే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. సేమ్, రైట్? సో నీలో ఎనర్జీ ర్యాండమైజ్గా ఉంటే కుదరదు, ఎందుకంటే ఇది అక్కడికి ట్రావెల్ చేసి దాన్ని అట్రాక్ట్ చేయలేదు కాబట్టి. సో దాన్ని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? కోహరెన్స్ అవ్వాలి, కలవాలి. ఏం కోహరెన్స్ అవ్వాలి? ఒక ఆలోచనతో ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ సూపర్ రిచ్, సూపర్ రిచ్, సూపర్ రిచ్, సూపర్ రిచ్, సూపర్ రిచ్, అది రిచ్ అనే ఒక థాట్ని ప్రొడ్యూస్ చేయాలి. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, నో డ్యుయాలిటీ, నో సెకండ్ థాట్, నథింగ్. సో థాట్, దెన్ దీనికి ప్రపోర్షనేట్గా ఫీలింగ్ హ్యాస్ టు రిలీజ్ ఫ్రమ్ ద హార్ట్. హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ రిచ్నెస్? నేను సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ప్లెజర్గా ఉన్నాను, జాయ్ఫుల్గా ఉన్నాను, వాట్ ఎవర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ మనీ విల్ గివ్, దట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీల్. ఎప్పుడైతే నీ బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఎలక్ట్రిక్ ఫామ్లో, దానికి ప్రపోర్షనేట్గా హార్ట్ నుంచి సిగ్నల్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫామ్ వచ్చిందో, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ఇక్కడ ఫామ్ అయింది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఈ వేవ్ లెంత్ యూనివర్సల్ వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది. దెన్ యూనివర్స్లో ఉన్నటువంటి ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ కన్వర్ట్ అయ్యి, కొలాప్స్ అయ్యి, పార్టికల్గా మారి ఫిజికల్గా వస్తు రూపంలో మన దగ్గరికి వస్తుంది. అర్థమైందండి? సో ఇంకా దీన్ని ఇంతకంటే ఎలాబొరేట్గా మనం చెప్పుకోవద్దు, బికాజ్ జస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే యు ఆర్ ద సోర్స్ ఫర్ ఎనీ ఆఫ్ ద క్రియేషన్ అని మీకు అర్థమైతే చాలు. యు ఆర్ ద సోర్స్ ఫర్ ఎనీ ఆఫ్ ద క్రియేషన్ అని మీకు అర్థమైతే చాలు. సార్ నేనేలా సార్, నేనే వద్దనుకుంటున్నా? ఎస్, వద్దనుకుంటున్నావు, లోపల చేయలేను, వద్దనుకోవట్లా, చేయలేను అంటున్నావు. కాన్షియస్గా కావాలంటున్నావు, లోపల చేయలేను అంటున్నావు. సో దెర్ ఈస్ నో కోహరెన్స్. బ్రెయిన్ సార్ కావాలంటున్నావు, లోపల ఫీలింగ్ ఎట్లా చేస్తా సార్, ఏమొస్తుంది సార్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ అయ్యేసరికి ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్. ఎప్పుడైతే ఇది ఇంటెన్స్ సిగ్నల్ కాదో, ఇట్ నెవర్ టచ్ ది యూనివర్సల్ సిగ్నల్.
అదే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మా ఊర్లో చిన్నవాడు ఏం చదువుకోకపోయినా 15 ఏళ్ళకి పెళ్లి చేసుకుని 2 పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లల్ని గొప్ప ఐఐటీస్‌లో చదివించాడంటే లోపల సిగ్నల్ ఉంది. ప్రపంచంలో ఇవన్నీ ఏది ఆపలేదు. వాడికి నా చదువు రాదు, వాడికి అసలు బొంబాయి పోవడమే తెలీదు. వాడికి ఏం అవసరం లేదండి. యూనివర్స్ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఒక మంచి ఫ్రెండ్ వచ్చేసి అరే మీ కొడుకుని చేర్పించమంటాడు, ఇంకో ఫ్రెండ్ వచ్చేసి డబ్బులు ఇస్తాడు, ఇంకో ఫ్రెండ్ ఇచ్చేసి ఏదో చేస్తాడు, అన్నీ. బికాస్ యూనివర్స్ విల్ సెండ్ ద పీపుల్, సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ అన్నీ వస్తాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్. ఓకే, ఎస్ ఎలిజబెత్, ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ. సూపర్. యూ హ్యావ్ టు బి ద క్రియేటర్. బట్ ఆ క్రియేటర్ థియరిటికల్గా ఉంటే ఎట్లా తెలియదు. అందుకని నౌ వీఆర్ ప్రాక్టికల్లీ టచింగ్ ఇట్ with your thought, with your feeling, with your thought, with your feeling, with your thought, with your feeling, with your thought, with your feeling. Then you are making electromagnetic signature. This is attracting the correct wavelength from the universe. So now I will just leave 2 minutes this room. మీకు మీరు మాట్లాడుకోండి దీని గురించి మీకు ఏం అర్థమైంది. Now you all can talk to each other. సో మీకు ఏం అర్థమైంది, ఏం అర్థం కాలే, సగం అర్థమైందా, అసలు అర్థం కాలేదా. యూ జస్ట్ దిస్ రూమ్ ఓపెన్ ఫర్ 5 minutes. ఇదే టాపిక్ మీద నాట్ డివియేట్. ఎలక్ట్రిక్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, వేవ్ అంటే ఏంటి, పార్టికల్ అంటే ఏంటి, లిమిటెడ్ అంటే ఏంటి, అన్లిమిటెడ్ అంటే ఏంటి, నువ్వు ఎట్లా నీది క్రియేట్ చేస్తావు, ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా రావాలి, ఎట్లా వచ్చుకోవాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా మనం క్రియేటర్గా మారుతాం. సో యూ టాక్ టు ద సెల్ఫ్, దెన్ విల్ సీ వాట్ టు డూ. ఓకే, సో అందరూ జస్ట్ పార్టిసిపేట్ అండ్ డిస్కస్, డిబేట్ ఏదైనా చేయండి. రైట్, సో అందరికీ అన్మ్యూట్ ఉంది కదా. రైట్, ఎస్, ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయండి. శేఖర్ సార్ మీరు మొదలు పెట్టండి, దెన్ ఎవ్రీబడి. రూమ్స్ క్రియేట్ చేస్తే బెటర్ కదా సార్. అండ్ వీఆర్ వెరీ షార్ట్ బికాస్ అది టైం అవుతుంది. మీరు జస్ట్ మాట్లాడండి. సార్ బాలస్వామి గారు మీకు అర్థమైంది చెప్పండి సార్ ఎనర్జీ గురించి. ఓకే సార్. మీకు ఏదైతే మనకి కరెంట్ ఇంట్లో స్విచ్ చేస్తే కరెంట్ అబండెన్స్ గా పవర్ లైన్స్ లో ఉంది సార్. మీరు Okay, దాన్ని sir. వాడుకోవాలి. అదే ఎనర్జీ యూనివర్స్ లో ఎనర్జీ ఉంది. మీరు ఇక్కడ మీ దగ్గర స్విచ్ చేస్తేనే అక్కడ ఉన్న పవర్ మీ దగ్గరకు వస్తుంది. Yes, sir. యూనివర్స్ లో కూడా అదే ఎనర్జీ మొత్తం ఉంది. సో మీ థాట్స్, మీ ఫీలింగ్స్ ని కోరెన్స్ చేస్తేనే మీ బిలీఫ్ గా చేసుకుంటే స్విచ్ అనేది బిలీఫ్ మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తేనే ఆ ఎనర్జీ వస్తుంది. సో మీరు వాడుకోవడానికి మీరు అనుకున్న ఇది అవుతుంది. మీకు అర్థమైంది చెప్పండి సార్. ఓకే సార్. అదే ఇప్పుడు చెప్పిందే అదే మళ్ళీ అడిగినా కదా నేను సార్ని చెప్పిండు. అయితే మనకు వచ్చేటటువంటి ఈ థాట్స్ ని 2 రకాలుగా డివైడ్ అవుతాయని చెప్పాడు సారు. ఒకటేమో బ్రెయిన్ ద్వారా బ్రెయిన్ లో ఉండేటటువంటి అదే న్యూరల్ కనెక్షన్స్ ఉంటాయి కదా, అవి ఎలక్ట్రిక్ వేవ్ సిగ్నల్స్ గా వెళ్తాయి అన్నాడు. రెండవదేమో హార్ట్ నుంచి వచ్చేటటువంటి ఫీలింగ్స్ మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ గా, ఇవి 2 కలిస్తే ఏమైతాయి అన్నాడంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ అవుతాయి అన్నాడు. సిగ్నేచర్స్ అవుతాయి అన్నాడు. అయితే ఇవి యూనివర్స్ లో కూడా అబండెన్స్ గా ఉన్నాయి. ఇవి 2 కోయిన్సైడ్ అదే కోహెరెన్స్ అయినట్లయితే మనకు ఉండేటటువంటి లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్ ని బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేసి మనకు కావలసినటువంటిది మనం ఏదైనా మన గోల్ కానీ మనకు కావాల్సిన అన్ని కూడా పొందవచ్చును అనేది అర్థమైంది సార్ నాకు. అయితే ఇక్కడ ఒకటి ఏమన్నాడు సార్ అంటే, అదే సార్ మీరు కారు కొనాలనుకుంటున్నారు సార్, బయట ఫిజికల్ గా కారు ఉంది. ఫస్ట్ అవును. ఆ ఆలోచన మీ మనసులో వస్తుంది, నేను కారు కొనుక్కోవాలనేది. ఎస్ సార్. చెప్పండి సార్, ఈ ఎనాలజీ మీద చెప్పండి దీన్ని. ఒక్క నిమిషం సార్, వేరెవరైనా అడుగుదాం. కొత్తగా వచ్చారు కదా వేరే చంద్రశేఖర్ గారు. ఎస్ సార్, మీ అబ్జర్వేషన్ చెప్పండి సార్. షూర్ మేడం. యా, సో అదే సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకు ఎనర్జీ అనేది అబండెన్స్ ఉంది, యూనివర్స్లో అన్లిమిటెడ్ ఉంది. సో దానికి మనము ట్యూన్ చేసుకోవాలంటే మన థాట్స్, మన ఫీలింగ్స్ 2 కొహరెన్స్ అయితేనే అది ట్యూన్ అయ్యి మనకు అది పార్టికల్ రూపంలో
కన్వర్ట్ అయ్యి మనకు మనం ఏదైతే మనం బిలీవ్ చేస్తామో అది మనకు వస్తుంది. వెరీ గుడ్. సూపర్ సార్, రైట్ సార్, బాగా సూపర్. చెప్పారు సార్. శేఖర్ సార్ అందరూ ఒకసారి క్లాప్ చేయండి. సూపర్, ఇక్కడ అందరూ మనం సూపర్. అప్రిషియేట్ చేయాలి, థ్యాంక్స్ సూపర్. చెప్పాలి. ఇవే నేర్చుకుంటాం మనం 5 AM లో. శేఖర్ సార్ సూపర్ సూపర్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనము కార్ను చూసినప్పుడు అది మైండ్ లో థాట్ జనరేట్ అవుతుందా లేదంటే హార్ట్ లో ఫీలింగ్ లాగా అవుతుందా అనేది నాకు కన్ఫ్యూజన్. అది ఒకసారి క్లియర్ చేయరా? అది హయ్యర్ లెవెల్ థాట్స్ అండి, తర్వాత దానికంటే కింద లెవెల్ ఫీలింగ్స్. మన బాడీలో ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి కదా, సో మన బాడీలో ఎనర్జీ సెంటర్స్ లో మెంటల్ బాడీ సోలార్ ప్లెక్సస్ అంటారు. ఎమోషనల్ బాడీ అంటే ఫీలింగ్స్ బాడీని సాక్రల్ సెంటర్ అంటారు, సాక్రల్ ఎనర్జీ. ఇవన్నీ కొత్త వర్డ్స్ చెప్తున్నారు మీరు ఇప్పుడు. అంటే ఎవ్రీబడి నోస్ చక్రాస్ అవి ఈ రోజుల్లో ఇప్పుడు చక్రాస్ తెలియదు లేండి మాకు. ఇప్పుడు ఓన్లీ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ వరకే తెలుసుకున్నాము. సరే ప్లస్ ఎనర్జీ. శేఖర్ సార్, కార్ను చూడగానే నాకు అనిపించేటువంటి ఆలోచన అది నా బ్రెయిన్ నుంచి జనరేట్ అయిందా లేదా నా హార్ట్ నుంచి వచ్చిందా అనేది నేను ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతా? అంటే నేనైనా ఎవరైనా ఎట్లా తెలిసిపోతుంది? ఒక్క నిమిషం సార్, కామేశ్వరి మ్యామ్ హ్యాండ్ రైజ్ చేశారు, అడుగుదాం. కామేశ్వరి సార్, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారు, కారు ఇది బాగుందిరా, ఇది బాగా పనిచేస్తుంది అంటే ఫస్ట్ మీకు థాట్ జనరేట్ అవుతుంది, ఈ కార్ కొందాము, అందరూ వాడుతున్నారు కదా అని. ఆ తర్వాత మీరు రోడ్డు మీద ఎక్కడ చూసినా మీకు అదే కార్ కనిపిస్తూ ఉంటుంది. మీ థాట్ తర్వాత మీ ఫీలింగ్, అవును ఈ కార్ బాగుంది, చాలా మంది కొంటున్నారు, అరే ఈ కార్ ఎప్పుడు చూసినా అంటే ఐ మీన్ మీకు ఎన్ని కార్స్ అంటే మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీకు ఆ పర్టికులర్ కార్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది మీకు ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది, ఓహో ఈ కార్ నిజంగానే బాగుందన్నమాట అని. ఆ తర్వాత అంటే థాట్ హయ్యర్, సార్ అన్నారు ఫీలింగ్ ఇది కాదు, రెండు యాక్చువల్గా మ్యూచువల్. మీ థాట్స్ మీ ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తాయి, మీ ఫీలింగ్స్ మీకు ఆ థాట్స్ ని ఇంకా ఇంకా జనరేట్ చేస్తూ ఉంటాయి. అయితే అప్పుడు మీకు ఇంకా మర్చిపోతారు, మళ్ళీ ఏదో పనిలో పడి 3 నెలల తర్వాత ఎప్పుడు చూసినా అరే ఇంకా కూడా ఇదే కార్ డిమాండ్ లో ఉంది అని మళ్ళీ మీకు థాట్ వస్తుంది. సో నేను కూడా ఇంక ఇదే కార్ కొనాలి, అయితే వెళ్ళాలబ్బా షోరూమ్కి వెళ్ళాలి ఏదో ఒక రోజు. మనం డెసిషన్ యూజువల్లీ డిలే చేస్తూ ఉంటాము, అరే కానీ మళ్ళీ ఏదో కన్ఫ్యూజన్ వస్తుంది, ఈ కంపెనీ కార్ కూడా బాగుంది కదా, కొత్తగా రిలీజ్ చేశారు కదా, వెయిట్ చేసి చూద్దామా అనుకుంటాము. సో మీ థాట్స్ మీ ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి, మీ ఫీలింగ్స్ మళ్ళీ మీ థాట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి, అది మ్యూచువల్. మేడం కామేశ్వర్ మేడం, సార్ ఏమన్నాడంటే, కుమార్ సార్ ఇప్పుడు ఏమంటాడంటే, నాకు కారు కొనాలనేటటువంటి ఆలోచన ఫీలింగ్ బ్రెయిన్ నుంచి వచ్చిందా నా హార్ట్ నుంచి వచ్చిందా అనేది అడుగుతున్నాడు. మొదట అదే సార్, అందుకే చెప్పాను కదా డిస్కషన్ లో మొదట థాట్ తో జనరేట్ అవుతుంది, థాట్ అంటే బ్రెయిన్ నుంచి క్రియేట్ వస్తుంది, బ్రెయిన్ చేస్తుంది నుంచి అంటుంది. థాట్ అనేది బ్రెయిన్ నుంచి వస్తుంది. థాట్ బ్రెయిన్ నుంచి వస్తుంది, ఫీలింగ్ హార్ట్ నుంచి వస్తుంది. క్రియేట్స్ ద అంటే మీ మైండ్ అంటే క్రాస్ టాక్ వస్తుంది మేడం, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. అవును డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. అయితే ఇప్పుడు బ్రెయిన్ నుంచి వచ్చిన ఆలోచననేమో ఎలక్ట్రిక్ వేవ్ గా మారుతుంది అన్నాడు సారు. హార్ట్ నుంచి వచ్చేటటువంటి ఫీలింగ్ ఏమో మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ గా మారి ఇవి రెండు ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ గా మారుతుంది, ఇది ఫైనల్ అన్నాడు. అయితే దీని నుంచి వచ్చేటటువంటి పార్టికల్ అయితే ఈ యూనివర్స్ కి టచ్ అయ్యి అబాండెన్స్ గా మనకు ఉంది కాబట్టి మన దాన్ని ఏం చేయమన్నాడు సారు, మన బిలీఫ్ గా నమ్మి మనకు కూడా అది వస్తుంది అని చెప్పిండు. అంతేనా మేడం? ఇప్పుడు ఆ థాట్ ని ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ క్రియేట్ అయింది, మీరు వైబ్రేట్ అవుతూ ఉంటారు, ఆ కార్ కొనాలి, ఆ కార్ కావాలి అని మీకు వేవ్స్ అంటే మీరు ఆ వైబ్రేషన్ ఎమిట్ చేస్తున్నారు, నేను పర్టికులర్ కార్ కొనాలి అని. అప్పుడు మీకు అది పార్టికల్ లోకి వేవ్ లోకి ఇది రావాలి అంటే మీకు ఆలోచనలు వస్తాయి, సరే నేను అందరు ఫ్యామిలీతో డిస్కషన్ చేశాను, ఇవన్నీ వాళ్ళందరూ కూడా ఇదే ఒప్పుకున్నారు అని. మీరు ఇప్పుడు ఈఎంఐ పెట్టాలా లేకపోతే నా దగ్గర మనీ ఉన్నాయా చూసుకుంటారు. దాని పార్టికల్ లోకి రావాలి అంటే ఆ రూపంలో కూడా మనమే చేస్తాము, ఆ పర్టికులర్ యాక్షన్స్ తీసుకుంటాము ఆ వైబ్రేషన్ లో ఉన్నప్పుడు. ఆ పర్టికులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్
మనకి ఆ వైబ్రేషన్‌లో మనకు అన్ని చూపిస్తుందనమాట. అరే! నీకు ఇక్కడ ఇంత ఉన్నాయి కదా! పర్వాలేదు ఇప్పుడు తీసేయి ఈ డబ్బులు. తర్వాత కట్టుకోవచ్చు. దానికి ఏదైనా వేరే ప్లేస్‌లో నుంచి డబ్బులు తీసుకొని అని మనకి అంటే ఎట్లా డబ్బులు సమకూర్చుకోవాలో చూపించి దాన్ని పార్టికల్ కింద మళ్ళీ మీకొక దీవాళీ కల్లా మీ ఇంట్లో ఆ కార్ వచ్చేటట్టు మీకు చేస్తుంది. ఓకే మేడం. కార్‌కి కన్సీవ్ కాలేదు ఇంకా. ఎస్ సార్. ఎవరు? మన కుమార్ సారా? ఒప్పుకోవట్లేదు. కుమార్ గారి మనసు బాలస్వామి గారు ఒప్పుకోవట్లేదు. నాగరాజు గారు మాట్లాడతారా? కరెక్ట్ నాగరాజు గారు ఎస్ ఒక 1 minute మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి, అబ్జర్వేషన్. కుమార్ సార్, ఎస్ సో అంటే నా యొక్క పర్సెప్షన్, నేను అనుకోవడం అయితే ఫస్ట్ థాటే అనుకుంటున్నాను. మీరు అది చూడగానే ఫస్ట్ ఆ థాట్ వచ్చిన తర్వాతనే కదా మనం అది ఫీలింగ్ కలుగుతుంది. ఓకే. ఫస్ట్ థాట్ విల్ రీచ్ టు మన బ్రెయిన్ లో. మనకు అది ఫస్ట్ చూసిన ఆబ్జెక్ట్, మనం విజువల్ గా చూసినటువంటి ఆ కార్ ని లేదా ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఈ కారు పలానా సో అండ్ సో కారు కంపెనీది బాగుంటుంది అని వాళ్ళు చెప్పగానే మనకేమనిపిస్తుంది, నిజంగానే ఆ కారు ఉన్నది మనం 1-2 times చూసినాక అది థాట్ రావడం అవుతుంది. వన్స్ థాట్ జనరేట్ అయిన తర్వాత దెన్ ఫాలోడ్ బై ద ఫీలింగ్. ఓకే. ఇట్స్ మై ఒపీనియన్. అంటే అంత బ్రీఫ్ గా సరిపోతుంది, కానీ మరి అంత డీప్ గా వెళ్ళాల్సింది ఏమి లేకుండే. కాకపోతే సార్ అన్నది ఏంటంటే మైండ్ లో వచ్చినటువంటి థాట్స్ జనరేట్ అయ్యేది మన బ్రెయిన్ లో, ఫీలింగ్స్ జనరేట్ అయ్యేటువంటిది మన హార్ట్ లో. సో వెన్ థాట్ అండ్ ఫీలింగ్స్ బోత్ ఆర్ టుగెదర్, దెన్ ఇట్ విల్ రిలీజెస్ ద హై ఫ్రీక్వెన్సీ. ఆ హై ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవుతుందో దెన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ద రియాలిటీ వైపు అది వెళ్తుంది. యా ఇప్పుడు ఇక్కడ సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకు ఈ రెండు ఫ్రీక్వెన్సీ సేమ్ యూనివర్స్ ఇంపార్టెన్స్ ఫ్రీక్వెన్సీతో ఉన్నాయి కదా. మ్యాచ్ అవ్వాలి. ఎస్ ఎస్ సార్, ఎస్. ఎస్ అండి. రేణుకమ్మ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు, మేడం మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఇందాక సార్ చెప్పింది ఆ ఫీలింగే నేను చెప్దామని అనుకున్నా. సారు బాగా చెప్పారు, అదే నేను చెప్పబోయాను. నాకు అర్థమైంది అది అని చెప్పబోయాను సార్. అదే అందుకే మళ్ళీ డౌన్ చేశా. ఓకే మేడం. ఓకే ఓకే, ఓకే కానీ థ్యాంక్ యూ. హరిచరణ్ గారు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. యా చరణ్ సార్ ఉన్నారా? హరిచరణ్ సార్ కుమార్ హరిచరణ్ గారు ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి ఇంకా స్టక్ అయ్యారు. సార్ క్లారిటీ లేదు. ఓకే అండి. ఓకే, ఈ థ్యాంక్ యూ. కామెంట్స్ ఓకే ఉంటే సార్. చెప్పండి సార్. సూపర్ గుడ్, శంకర్ సరే సార్ సార్. ఈ కామెంట్స్ మళ్ళీ ఉంటే 2-3 సార్లు చెప్పండి. చేస్తే వస్తుంది సార్. ఇప్పుడు ఓకే అప్పుడే రాదు మనకి. ఓకే Yes, ఓకే ఓకే yes, ఓకే yes. సార్ ఓకే సార్ అండి. వచ్చారు సార్. ఎస్, అందరూ ఒకసారి క్లాప్ చేయండి. సూపర్ గుడ్. సో కనీసం అది దిస్ ఇస్ డిబేట్ కొంచెం హెల్ప్ అయింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్లో కూర్చున్నాం అండి. ఇప్పుడు క్లాస్లో కూర్చున్నాం. ఎందుకు కూర్చొని చెప్పండి. డూ యూ థింక్ సండే ఎట్ మార్నింగ్ 6 to ఈవినింగ్ మధ్యాహ్నం 10 వరకు కూర్చోవడం, డూ యూ థింక్ ఇట్ ఈస్ ఈజీ? కాదు. యూ థింక్ దిస్ ఈస్ ఓన్లీ ద చాయిస్ యూ హ్యావ్? డూ యూ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్? మనలో మార్పు కావాలి. అప్గ్రేడ్ కావడానికి ఏది మనం కావాలన్నా లోపల మెయిన్ ఇప్పుడు చెప్పిన ఫ్రీక్వెన్సీ పాయింట్లు చెప్తే ముందు నీకు ఒక ఆలోచన వచ్చింది, ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్, దట్ ఈస్ ఎ థాట్. యూ ఫైండ్ దిస్ ప్లాట్ఫామ్ ఈస్ సూటబుల్. దెన్ యూఆర్ ఎమిటింగ్ ఎనర్జీ. I had to, I am become happy, I am become peaceful, I am become joyful, I achieve my outcomes, I reach my goals, I am happy అనే ఒక ఫీలింగ్ జనరేట్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా నీకు తెలిసినా తెలియకుండా ఏంటంటే నీ మనసులో వచ్చిన నీ బ్రెయిన్లో వచ్చిన ఒక ఆలోచన, నీ మనసులో కలుగుతున్న ఫీలింగ్, నీ హార్ట్లో వస్తున్న ఫీలింగ్ రెండు కలిసి అదొక స్ట్రాంగ్ ఇంటెన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్గా నీతో ఇప్పుడు ఉంది. నీతో ఉంది కాబట్టి నీ చుట్టూ 100 పనులు జరుగుతున్నా నీ ఫోకస్ ఇక్కడే ఉంది. ఇప్పుడు అర్థమవుతుందండి? లేకుంటే వీ డోంట్ హ్యావ్, నోబడీ ఇన్ దిస్ రూమ్ హ్యాస్ టైమ్ టు సిట్ హియర్ ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా చాలా పనులు ఉన్నాయి, నేను మీతో మాట్లాడుతున్నాను, బట్ సో మెనీ థింగ్స్ ఆర్ రన్నింగ్. అర్థమవుతుందా? ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐఎమ్ ఆల్రెడీ లేట్ ఫర్ సమ్ అదర్ థింగ్స్. స్టిల్ ఐఎమ్ డూయింగ్ బికాస్ ఐ ఫీల్ దిస్ ఈస్ ఇంపార్టెంట్, దిస్ ఈస్ ద ఓన్లీ thing I can do right now. This is what my unconscious is saying to me. Consciously నాకు కూడా చాలా పనులు ఉన్నాయి. అర్థమవుతుందా? సో సిమిలర్లీ మీరు కార్ కొనాలన్నారు. అసలు మళ్ళీ మీరు ఏంటంటే సీక్వెన్స్ని ఫాలో కాలే. ఫస్ట్ ఇన్ఫర్మేషన్, దెన్ థాట్, దెన్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్, దెన్ యాక్షన్ రిజల్ట్. ఈ సీక్వెన్స్ ఎక్కడికి పోయింది? మళ్ళీ
ఏదైనా ఈ సీక్వెన్స్లోనే జరుగుద్ది. అసలు కారు కొనాలి ఎందుకు వచ్చింది? అందరికి రాలేదు, మా అందరికి రాలేదు, మీకు ఎందుకు వచ్చింది? బికాస్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. నీలో ఇప్పుడు మనందరికి క్లాస్లో కూర్చొని ఎందుకు కూర్చున్నా? ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ నీ దగ్గర. బండిల్ ఆఫ్ లేకుండా అందరూ మనం దాదాపు ఒక 1000 గ్రూప్లలో పెట్టాం. 1000 గ్రూప్లలో 1000 మంది ఉండాలి కదా. ఒక గ్రూప్ ఒకరు పెట్టుకున్నా కూడా ఎందుకు 50 మంది ఉన్నాం? బికాస్ నేను పెట్టిన మెసేజ్కి మీరు రెస్పాండ్ కావట్లా. మీలో నడుస్తున్న ఇన్ఫర్మేషన్కి నా మెసేజ్ హుక్ అయింది అంతే. ఆల్రెడీ యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్, యు ఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్, యు ఆర్ ఆన్సరింగ్ ఆర్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు క్యాచ్ సంథింగ్ నడుస్తుంది. దానికి మెసేజ్ వచ్చి ఇక్కడికి పట్టుకొచ్చింది. తప్పితే నేను మెసేజ్ పెట్టానని మీరు రాలే. లేదా ఆది సార్ మెసేజ్ పెడితే ఎవడ వెళ్ళిపోతాం, ఎవరు లేరు రెడీ కూర్చొని. వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి. ఆదితో పాటు చాలా మంది ఉన్నారు. రైట్? ఇది ఎందుకు జరిగిందంటే మీ ఇన్ఫర్మేషన్, బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్కి ఇది ట్రిగ్గర్గా ఉంది. సో అంతే. మీరు కారు కొనాలంటే మరి మేము 30 మంది ఎందుకు ఆలోచించలేక మేము కారు కొనుక్కోవాలనుకోలేదే. ఇప్పుడు కాదు, ఎప్పుడు కొనొద్దు అనుకుంటున్నాం. సో మా లైఫ్లో కారు రాదు, ఆబ్వియస్గా రాదు. ఎందుకంటే అసలు నాకు నా ఇన్ఫర్మేషన్లో నాకు కారు అవసరం అన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. కుమార్ ఏమో కార్ కంపల్సరీ ఉండాలి సార్, అసలు మారుతి వద్దు సార్, మీరు చాలా చెప్తున్నారు. బట్ నా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు కదా. దెన్ నథింగ్. ఒకవేళ వచ్చినా కూడా ర్యాండమ్గా ఏదో ఒకటి వస్తుంది, ర్యాండమ్గా పోతుంది, చాయిస్గా రాదు. మన దగ్గర మనకు ఆలోచన లేకుండా కొన్ని వస్తాయి, కానీ వచ్చినాయి పోతాయి. బట్ ఇక్కడ ఏంటంటే దిస్ యూఆర్ టాకింగ్ అబౌట్ క్రియేషన్. నీకు కారు కొనుక్కోవాలనే ప్రాసెస్ ఉంటే నీ దగ్గర కారు ఎప్పటికీ ఉంటుంది. బికాస్ దట్స్ ఎ డిసైడ్ చాయిస్ బై యూ, నాట్ బై ఛాన్స్. రైట్? ఒకవేళ ఛాన్స్తో వస్తే రేపు పొద్దున ఎవడో కూడా మా అక్క వచ్చి అడుగుద్ది, అరే కారు ఇదంటే తీసుకుపోకంటావు. బికాస్ నీకు ఎటువంటిది అంత లేదు కదా. లేదా ఎవడో సరే 10 లక్షలు ఇస్తారు, 1 రూపాయలు నువ్వు ఇచ్చేస్తావు. బికాస్ దెర్ ఇస్ నథింగ్ లైక్ యూ విచ్ ఈస్ బైండింగ్ యూ టు దట్. రైట్? ఒకవేళ బై ఛాన్స్ వచ్చినది వెళ్ళిపోతుంది. బికాస్ దట్ ఈస్ నాట్ ద క్రియేషన్ డన్ బై యూ. దట్ హ్యాపెన్ ర్యాండమ్లీ అండ్ ఇట్ విల్ గో ర్యాండమ్లీ. But now we are processing about the structured way of creating something. Out of all the odds, out of all the difficulties, out of all the distractions, out of all the challenges, కదా, అది జరగాలంటే ఈ ప్రాసెస్ కావాలని చెప్తున్నాం. సో మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు ఏది రాదు, మనకు కనిపించదు. ఇప్పుడు ఆది ఉన్నాడు, చాలా మందికి ఆది కనిపించట్లే. బికాజ్ ఇన్ఫర్మేషన్లో అసలు ఆది లేడు. ఇన్ఫర్మేషన్ ఆది లేడు కాబట్టి ఫిజికల్ కూడా నేను కనిపించిన వాళ్ళకి. నేను పక్కన ఉన్నా, దే నెవర్ ఫీల్. కొంతమంది నేను ఇంకా హోటల్కి పోవాలి, ఇప్పుడు వాళ్ళు ఇంకా ఫీల్ అవుతున్నాను, సార్ వస్తున్నాడు, సార్ కోసం వెయిట్ చేస్తున్నాం. బికాస్ నేను ఫిజికల్గా లేకపోయినా ఆలోచనలో ఉన్నాను అక్కడ. బికాస్ దే నీడ్ మీ. రైట్? ఎందుకంటే ఇన్ఫర్మేషన్, బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దట్ వెయిటింగ్, దట్ ప్లెజర్, దట్ హ్యాపీనెస్, దట్ అసోసియేషన్ ఫిజికల్గా దూరంగా ఉన్నా. ఎక్కడో నేను ఒక 50 కిలోమీటర్ దూరంగా అయినా కూడా దట్ ఫీలింగ్ సంథింగ్, సార్ వస్తున్నాడు, సార్ వెయిట్ చేయాలా, కలవాలి, చేయాలి. బికాస్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. సో అది ఆలోచనగా మారుతుంది. ఇన్ఫర్మేషన్ అన్నమాట ఏముందిలే అంటే, నువ్వు హోటల్లోనే ఉంటావు, అదే రూమ్లో ఉంటావు, నేను పక్కన ఉంటావు, ఇద్దరం కలవం. బికాజ్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నాకు థాట్ లేదు. రైట్? ఆలోచన అవసరం. ఆలోచన ఏం చేస్తుంది? ఎలక్ట్రిక్ సిగ్నేచర్ని పంపిస్తుంది. ఆలోచన ఉంటే సరిపోదు. ఆలోచనతో ఉంటే ఇప్పుడు అక్కడ అన్నీ జరిగి ఉండాలి. ఆలోచనతో పనులు కావు. పనులు దేంతో అవుతాయి అంటే ఫీలింగ్తో అవుతాయి, ఎమోషన్తో అవుతాయి. రైట్? సో ఎమోషన్ రిలీజ్ చేసేది మ్యాగ్నెటిక్ సిగ్నేచర్. అంటే మీరు ఏంటంటే కారు కొనాలని వదిలేసేయలే. కారు ఉంటే బాగుంటుంది, కారులో వెళ్తే బాగుంటుంది, కారు ఉన్న వాళ్ళందరూ బాగున్నారు, నేను ఎప్పుడు కారు కొంటాను, ఈ కార్లో అట్లా పోతుంటే ఎంత బాగుంటుంది తెలుసా, అది సన్ రూఫ్ చేసి. సో యు ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు దట్ ఫీలింగ్. సో నీ దగ్గర కారు లేకపోయినా కారు కొనాలని ఆలోచన ఉన్నా అక్కడ ఆపకుండా కారులో కూర్చుంటే ఎలా ఉంటుంది, కారులో నిలబడితే ఎలా ఉంటుంది, కారు రోడ్డు మీద వేస్తే ఆ కారులో నేనుంటే ఎలా ఉంటుంది, ఆ కారులో కూర్చుంటే నా ఫ్రెండ్ ఏమనుకుంటాడు, ఆ కారులో కూర్చుంటే నా చుట్టాలు ఏమనుకుంటారు, ఆ కార్లో కూర్చుంటే నా ఆరోగ్యం, అన్నీ నీ ఎమోషన్స్, నీ థాట్స్, నీ ఫీలింగ్స్ అన్నీ దాని చుట్టే తిరుగుతున్నాయి. తిరిగినప్పుడు ఏమైందంటే ఆ ఇంటెన్సిఫికేషన్ జరుగుతుంది. సో ఆ రష్ క్రియేట్ అవుతుంది, ఆ ఎమర్జెన్సీ క్రియేట్ అవుతుంది. లేకపోతే కారు 2 సంవత్సరాలు కొనుక్కోవచ్చు కదా. వై టు బై దిస్ మూమెంట్ ఆఫ్ టైం? ఒక పాయింట్ ఆఫ్ టైంలో అరే అప్పు తెచ్చింది బాబు, అది 5,000 పంపించే, 5 లక్షలు పంపించేసి నీకు నెక్స్ట్ రేపు ఇచ్చేస్తే కానీ నేను రేపటి వరకు ఆగాను. ఇప్పుడు ఏంటి నాకు మనసు బాగున్నట్లు, ఇప్పుడు తీసేసుకోవాలి. రైట్? అర్థమవుతుందా? రేపు కొనుక్కోవచ్చు పోయి, కానీ రేపటి వరకు కూడా ఆగవు. బికాస్ పొద్దున్న లేస్తే అదే కనిపిస్తుంది, ఆలోచన అదే ఉంటుంది, ఫీలింగ్ అదే ఉంటుంది, ఆ రష్ అదే ఉంటుంది, అన్నీ కలిసి డ్రైవింగ్. దట్స్ ద డ్రైవ్, దట్స్ ద ఫోర్స్. ఒకవేళ ఏది లేకపోతే నీ ఇంటికే వస్తుంది. అది నా దగ్గర 10 లక్షలు తీసుకో, మళ్ళీ ఎక్కడికి పోతాయి డబ్బులు. నేను కారు కొనుక్కోవాలనుకుని ఆలోచన చేస్తున్నాను, నా ఫ్రెండ్ కాడ వచ్చి 10 లక్షలు ఇచ్చిపోతాడు, నువ్వు అడగలే ఇంకా. అర్థమవుతుందా? సో ఎట్లా వస్తుంది అనేది నీ క్వశ్చన్ కాదు. నువ్వు ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ రిలీజ్ చేస్తే వస్తుంది.
అదొక ఫ్రెండ్ వచ్చి డబ్బులు ఇవ్వచ్చు, అదొక లోన్ వచ్చి డబ్బులు ఇవ్వచ్చు, లేకుంటే ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు, రైట్? గిఫ్ట్కి కూడా వస్తుంది. నువ్వు రెడీ చేసుకున్న 10 లక్షలు కట్టాలి, 10 లక్షలు 10 లక్షలు కట్టదు, లోన్లో పెట్టుకోరు, అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో, నీకు ఇచ్చేస్తాడు దేవుడు, అంతే. సంవత్సరం నుంచి ఆపారా పోయి, బాబు నాకు ఇది చండాలంగా ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇచ్చేటప్పుడు మళ్ళీ నీ డబ్బులు ఏంటి, నేనే ఇచ్చేస్తున్నావు, తీసుకో. అదేదో గిఫ్ట్గానో లేకుంటే ఒక చిన్న ఇదో, లేదా ఆఫీస్లో ఒక ఎక్స్ట్రాడినరీ జరిగిపోయి వాళ్ళు నీకు డొనేషన్ చేయడము. ఎంతమందికి చూడట్లేదండి? ఆఫీస్లో మనంతా వాడలేదు, వాళ్ళు కార్ ఇచ్చేస్తారు. ఆఫీస్లో అంతా బాగా జరిగింది, ఇయర్ రిజల్ట్స్ ఫినామినల్ రిజల్ట్స్, నీకు 10 లక్షలు బోనస్ ఇచ్చేస్తున్నా, 10 లక్షలు పెట్టి కొనుక్కో. నీకు ఆ 10 లక్షల కోసం 10 మంది అడుక్కుంటున్నావు, ఎట్లా చేయాలని అని వచ్చేసింది. సో ఎట్లా రావాలనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది యూనివర్స్, సో మెనీ థింగ్స్. బట్ అది ఎందుకు వచ్చింది నీ లైఫ్లోకి? నువ్వు అట్రాక్ట్ చేసిన కాబట్టి వచ్చింది. లేకుంటే 10 లక్షలు వెళ్ళిపోయి మీ ఆవిడ బంగారం వడ్డానంగా ఉంటుంది, అయిపోయింది. కార్ ఎక్కడుంది? అదే 10 లక్షలు వచ్చింది, 10 లక్షల కారే కొనాలని ఎక్కడుంది? 10 మంది కాపలా కాస్తుంటారు. మీ నాయన అడుగుతారు, ఒక రూపాయి కూడా ఇవ్వరా, వచ్చి ఆయన అదే రోజు ఇంట్లో కూర్చుంటాడు, నువ్వు లేవు డాడీ, అప్పుడు వాడు వచ్చి డబ్బులు ఇస్తాడు సంచి. అరే నువ్వు ఎప్పుడు పనికి మానాడు, ఎప్పుడు అబద్ధం చెప్తావు, ఇచ్చినాకు లేదంటావు, ఇప్పుడన్నీ అంటాడు. ఏం చేస్తావు? ఆ డబ్బులు ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. సో దెర్ కుడ్ బి హండ్రెడ్స్ ఆఫ్ పర్మిటేషన్ కాంబినేషన్స్. అర్థమవుతుందండి? సో బట్ అల్టిమేట్లీ జరిగేది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్, ఇఫ్ యూ సెండ్ ఇట్, యూనివర్స్ విల్ లిజన్ యువర్ బిలీఫ్, యువర్ థాట్, యువర్ యాక్షన్, యువర్ ఆస్పిరేషన్, యువర్ ఆస్క్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. అది నేను చెప్పాలనుకుంది. సో నౌ ఐఎమ్ కనెక్టింగ్ యూ ఫ్రమ్ ద లిమిటెడ్ టు అన్లిమిటెడ్. మీరు ఎప్పుడైతే అన్లిమిటెడ్ కనెక్ట్ అవుతారో, సోర్స్తో కనెక్ట్ అయ్యారో, మన ఇంట్లో పవర్ ప్లగ్ ఉంది, పవర్ ప్లగ్ కనెక్ట్ అయిపోయింది, ఇంకా నువ్వు దాంట్లో ఫ్రిడ్జ్ పెట్టు, టీవీ పెట్టు, లేకపోతే మొబైల్ పెట్టు, అది నీ చాయిస్ కదా. ఆల్రెడీ బయట నుంచి కనెక్షన్ వచ్చింది, వైర్ వచ్చింది, మన ఇంట్లో కూడా ప్లగ్ బాక్స్ వచ్చింది, ప్లగ్ ఉంది, నువ్వు ఏం పెడితే ఏమైంది, ఏది పెట్టినా నడుస్తుంది. సో నీకు సోర్స్ ఇచ్చేసిన కదా నేను, రైట్? సో అది ఏది పెట్టినా మేనిఫెస్ట్ అవుతుంది. అదే కదా మేనిఫెస్టేషన్, ఇంకేముంది? మన కళని సాకారం చేసుకోవడం, అదే కదా. కళ పుస్తకం కావచ్చు, కళ పెన్సిల్ కావచ్చు, కళ కారు కావచ్చు, కళ ఇల్లు కావచ్చు, కళ ఆరోగ్యం కావచ్చు, రైట్? అదే కదా మేనిఫెస్టేషన్. సో 5 AM వీఆర్ డూయింగ్ మేనిఫెస్టేషన్ ఓన్లీ. బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దిస్ ఈస్ ద ఓన్లీ వే వీ హ్యావ్ టు క్రియేట్ అని చెప్తున్నాను. సో ఇంతవరకు మనకు అర్థమైతే చాలు. దిస్ ఈస్ హౌ ఎనర్జీ అండ్ లిమిటెడ్నెస్ అండ్ అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ఆర్ ప్లేయింగ్ ఎ రోల్ ఇన్ గెటింగ్. లేకపోతే చాలామంది నేను అనుకుంటున్నా సార్, అవ్వట్లేదు సార్, అనుకుంటున్నా, ఎప్పటి నుంచి అనుకుంటున్నా, 10 ఏళ్ళ నుంచి అనుకుంటున్నా సార్. అనుకో, ఇక ఎన్ని సంవత్సరాలు అనుకున్నా అవ్వదు, ఎందుకంటే అక్కడ దర్ ఈస్ మిస్సింగ్ సంథింగ్, రైట్? సో దీని నుంచి మనం ఇంతవరకు మనకు జనరల్ అవేర్నెస్ సరిపోయింది. సో 5 AM ఎలా మనకు మార్పు వస్తుంది సార్ అంటే, రేపు నుంచి మనం టూల్స్ వాడతాం, రైట్? సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ వర్క్ ద టూల్స్. మీరు ఆ టూల్స్ అప్లై చేస్తే మీ ఎనర్జీ మారిపోద్ది. సార్ ఇవన్నీ చేస్తే మా లైఫ్ ఎట్లా మారిపోద్ది సార్? ఐఎమ్ చేంజింగ్ యువర్ ఫ్రీక్వెన్సీ, ఐఎమ్ చేంజింగ్ యువర్ ఎనర్జీ. ఇప్పటి నుంచి మీ బాడీలోంచి ఇదే ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఇప్పటి నుంచి మీ బాడీలోంచి ఇదే సిగ్నేచర్ రిలీజ్ అవుతుంది. ఇప్పటి నుంచి మన బాడీలో నుంచి ఒక కైండ్ ఆఫ్ ఎన్నో గర్జెస్, ఎన్నో కోపాలు, ఎన్నో తాపాలు, ఎన్నో అవన్నీ మనం ఫోకస్ చేయదలుచుకోవట్లేదు. కాబట్టి వాటి ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇప్పుడు వరకు తెలియక ఏదేదో చేసేసాం. ఇప్పుడు ఆ ఇంటెన్సిటీ తగ్గించేసి మనకి ఏది కావాలో ఆ ఇంటెన్సిటీ పెంచుతున్నాం. ఎప్పుడైతే మనకు కావాల్సిన ఇంటెన్సిటీని పెంచి మనకు కావాల్సిన వేవ్ లెంత్ని మనం పంపిస్తున్నామో, మనకు కావాల్సింది మన లైఫ్లోకి వచ్చి తీరుతుంది, అంతే. దర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అర్థమవుతుందండి? సో దిస్ ఈస్, వీ స్టాప్ హియర్. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ఒక 5 minutes విల్ టేక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అదర్వైజ్ విల్ మీట్ టుమారో మార్నింగ్ 5 o'clock. ఎస్ సార్. సార్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కనుక ఈవేళ ఈవినింగ్ తో రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేస్తామండి. ఈ రోజు ఈవినింగ్ క్లోజ్ మ్యామ్. డోంట్ టేక్ ఎనీథింగ్. ఆల్రెడీ చాలా చెప్పుకున్నాం. దెన్ నో నీడ్ ఆఫ్. వాళ్ళకి ఏం అర్థం కాదు వచ్చినా కూడా. సార్ నాకు డౌట్ సార్. చెప్పండి మ్యామ్. ఏంటంటే ఇప్పుడు మనం ఒక థాట్ పెట్టుకొని ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ అర్థమయ్యాయి. బట్ సమ్ టైమ్స్ ఇంట్యూషన్స్ వచ్చేస్తాయి మనకి, ఇది జరుగుతుందేమో అంటే మనం అడుగుతాం, అది జరగబోయేది మనం నోట్లో నుంచి వచ్చేస్తుంది. హౌ కెన్ యూ కనెక్ట్ దాట్ విత్ దిస్ సార్ ఇంట్యూషన్స్? ఓకే కదా, జరుగుతాయి. See now intuition is a conflicting, you have to worry. Intuition is in line to the aspiration, then okay కదా. ఇంట్యూషన్ అనేది కన్ఫ్లిక్టింగ్. సార్ నాకు డబ్బు కావాలి, ఇంట్యూషన్ వచ్చేసి ఏముందిలే అని వస్తే అది ప్రాబ్లం. సో ఇఫ్ ఇంట్యూషన్ ఈజ్ ఆల్సో అలైనింగ్, దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ప్లస్ టు ద ఆల్రెడీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంట్యూషన్ ఈజ్ ఆల్సో సూపర్ పవర్.
రైట్? సో కొంతమంది అదే నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఏం చదువుకోకుండా కూడా అంత ఫ్యామిలీ బాగుందంటే అది ఇంట్యూషనే అది. అదేంటి? ఎందుకో తెలీదు. నేను బాగా చేస్తా సార్ ఒక ఇంట్యూషన్ అంతే. నేను ఎట్లా బాగా చేస్తావు? డబ్బులుందా? ఎట్లా బాగా చేస్తావు? చదువొచ్చా? ఎట్లా బాగా చేస్తావు? మొత్తం నాలెడ్జ్ ఉందా? ఎట్లా బాగా చేస్తావు? నీకేమైనా తెలుసా ఎవరన్నా? ఏమీ తెలీదు కాదు. ఇంట్యూషన్ ఉంది. అంత మంచి జరుగుద్ది సార్. అంత మంచి జరుగుద్ది సార్. అంత మంచే జరుగుద్ది. అదేంటో తెలీదు. మంచే జరుగుద్ది. బికాస్ ఇంట్యూషన్ ఈజ్ లైక్ దట్. యూ డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్. జరగదు సార్, అవ్వదు సార్, ఎవరిస్తారు సార్, నీకు ఏం ఆలోచన రావట్లేదు. ఒకటే ఆలోచన వస్తుంది, జరిగిపోతుంది సార్. కొంతమందిని చూడండి, ఏదన్నా జరిగిపోతులేండి సార్, ఏదో ఒకటి వెళ్ళిపోతులేండి సార్, అంత మంచిగా ఇది లేండి సార్. హాస్పిటల్ మంచం మీద ఉంటాడు, అయినా కూడా ఏదో ఒకటి మంచిగా ఇది లేండి సార్, సాయంత్రం కల్లా వెళ్ళిపోతుందిలేండి సార్, పొద్దునకల్లా వెళ్ళిపోతుందిలేండి. వాడు పైకి పోవచ్చు, అయినా కూడా పోయేంత వరకు నేను బాగానే ఉంటాను సార్ అంటాడు. ఓకే, ఒక ఛాన్స్ మిస్ అవ్వచ్చు, బట్ లోపల ఏముంది? దట్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. అది పాజిటివ్గా ఉందా, కన్ఫ్లిక్టింగ్, అది ఇంపార్టెంట్. చాలాసార్లు మనకు నెగిటివ్ వల్ల కన్ఫ్లిక్టింగ్ ఇంట్యూషన్స్ ఉంటాయి. అప్పుడు ఆ కన్ఫ్లిక్ట్ ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి. యా, ఆ కన్ఫ్లిక్ట్ని అర్థం చేసుకొని దాన్ని ప్రేమించాలి. ఫస్ట్ మనం ఏంటంటే రిజెక్ట్ చేస్తాం. రిజెక్ట్ చేస్తే రికవరీ అవ్వలేదు. మనకి ఏదన్నా కన్ఫ్లిక్టింగ్ థింగ్స్ ఉంటే దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎక్నాలెడ్జ్ చేసి దాని నుంచి రికవరీ చేసుకోవాలి. ఎస్, దాన్ని అలైన్ చేసుకోవాలి. ఐ డి నాట్ గెట్ ఇట్ సార్. నా పాయింట్ ఏంటంటే, ఇఫ్ సపోజ్ సమ్ యాక్సిడెంట్ అయింది, ఒకళ్ళు ఎంతమంది ఏమంటారు, ఈ నాకు ముందే అనిపించింది వెళ్ళకూడదు, అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది, దట్ ఈస్ అన్ ఇంట్యూషన్. సో ఈ ఇంట్యూషన్ కి మీరు చెప్పినట్టు మ్యాగ్నెటిక్ రేస్ ఎలక్ట్రిక్ కలిసి పాయింట్ అవుతుంది అన్నారు కదా, అది వాళ్ళకి ముందే అయ్యి ఉంటుందా సార్? హౌ కెన్ దే సే బిఫోర్? వాళ్ళ నేను మళ్ళీ చెప్తాను, మీరు ఫండమెంటల్గా చాలా చాలా ఎనికి వెళ్ళిపోతున్నారు. సీ నౌ, మీకు అలా అనిపిస్తుంది కానీ అది అందుకు జరగలే. ఇప్పుడు ఆదినారాయణ అంటే రమా లైఫ్లో ఏమి రాదు, ఏం పోదు, కానీ నీకు అనిపిస్తుంది ఆది సార్ నేను పట్టించుకోలేదు. నేను పట్టించుకొని మీకేం కాదు. బేసిక్గా నేను పట్టించుకోపోయినప్పుడు నువ్వు ఒక ఆలోచన అనుకుంటున్నావు కదా, దానికి అవుతుంది. ఆ సార్ పట్టించుకోలేదు, నేను ఎంత నాకేం కాదు, ఆ సార్ పట్టించుకుంటే బాగేది, పట్టించుకుంటే బాగా. నేను పట్టించుకున్నా నీకేం కాదమ్మా. నేను నీ మధ్యలో నీ ముందు నిలబడి నీ ఒక సంవత్సరం చార్టర్ చేసినా నీకేం కాదు. అది నేను చార్టర్ చేస్తున్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా, దీనివల్లే నాకు అవుతుంది, దీనివల్ల నాకు దానికి అవుతుంది. Something happens in your life not because of others, it is because of the meanings you created for the events coming into your life. Okay, so మనందరం ఏంటంటే ఈవెంట్స్ వల్ల అవుతున్నాయి అనుకుంటాం. వాడి వల్ల అవుతుంది సార్, వీడియోలో అవుతుంది, కొందరు కొట్టుకుంటారు కూడా. అరే నువ్వు పోయేటప్పుడు అన్నావు, నీ నోరు కాదురా, నీ వల్ల అయిందంట. వాడి వల్ల అవ్వదు, వాడు ఏదో అంటాడు, బట్ వాడు అన్న తర్వాత నువ్వు ఒక మీనింగ్ పెట్టుకుంటా, అయింది ఏదో ఒకటి అయింది ఈరోజు ఏదో ఒకటి. ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ యువర్ వైబ్రేషన్, రైట్? వాడికి ఒక వైబ్రేషన్, దాంతో నీకేమైంది? వాడు కుక్క అంటే మనం కుక్క అయిపోతామా? వాడు పంది అంటే మనం పంది అయిపోతామా? ఇంకా ఏదైనా అంతే కదా. నీకు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎట్లయిద్ది? అవుతుంది, నువ్వు అయితే అలాంటి అవుతుంది. నువ్వు మనం పందిం కాలేమో పందిలాగా బిహేవ్ చేయొచ్చు, కుక్క కాలేమో కుక్కలాగా బిహేవ్ చేయొచ్చు, నువ్వు అనుకుంటే అవుతుంది. బికాస్ వీఆర్ బిలీవింగ్, వీఆర్ రెజొనేటింగ్, వీఆర్ క్రియేటింగ్ ఫీలింగ్స్. యా, సో కాబట్టి అది మన లైఫ్లోకి వస్తుంది. కాదు మనం ఏమనుకుంటాము చూసినప్పుడు, వాళ్ళు అన్నారు కాబట్టి అయింది సార్ అంటాం. This is how, right? Anyway, thank you sir. Connecting the dots. మనం అలా రాంగ్ గా కనెక్ట్ చేసుకుంటాం, అది కూడా. థ్యాంక్ యూ. Yes. Yes sir. Okay అండి, see you all, thank you. We'll conclude our today's session and tomorrow again we'll meet at 5 AM అండి. Super good. Enjoy the Sunday.